మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ 10వ నెల మొదటి ఆదివారం దేవుని యొక్క దివ్య సన్నిధికి ఇలాగన పరిశుద్ధ సమూహముగా చేరుకుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, ఆత్మలో వర్ధిల్లింపచేయునుగాక, మిమ్మల్ని అందరినీ ప్రగతి పదంలో యేసయ్య నడిపించునుగాక. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? ఈ 10వ నెలలో ప్రభు మనల్ని ప్రేమించి చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఒకవేళ మీకు అది తెలియకపోతే ఒకసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. చాలండి. ఈ నెలలో మనందరినీ ప్రభు ప్రేమించి మనకు ప్రభు ఇచ్చిన ఈ 10వ నెల వాగ్దానం ఏంటంటే, నీవు చెప్పిన మాట చొప్పున నేను నీకు చేస్తాను, నీ మీద నాకు కటాక్షం కలిగింది. ఒకవేళ మీరు ఈ వర్తమానాన్ని వినాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఈ వర్తమానం ఉంటుంది. చాలా అద్భుతమైన వర్తమానం. ప్రభు చాలా చక్కగా మాట్లాడారు. మీరు వినాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, వినండి. ఆ వాగ్దానాన్ని చేతబట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నా యేసయ్య మీ జీవితంలో అది నెరవేర్చునుగాక. ఆమేన్. చాలా సంతోషం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం ఉంచారు. ఆ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ బైబిల్ తెరిచి చూడండి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 'అందరూ బైబిల్ తీయండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. మరొకసారి, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఇంకా తలెత్తి నా వైపు చూడండి. దావీదు మహారాజుకి ఒక ఆశ కలిగింది. నలుదిశల దావీదుకు ప్రభు నెమ్మదిని కలగజేసినప్పుడు, నలుదిశల శాంతి సమాధానంతో నింపబడినప్పుడు, ఎక్కడ కూడా శత్రువులు లేకుండా తన జీవితంలో ప్రభు సమాధానాన్ని నెమ్మదిని కలగజేసినప్పుడు ఇంటికి వచ్చి దైవజనుడిని పిలిచి అంటాడు, దైవజనుడా, నేనైతే ఈ మేడమిద్దుల్లో ఉన్నాను, ఇంత వైభవాల్లో ఉన్నాను కదా, మరి నా దేవుని యొక్క ప్రార్థన మందిరం ఏమో ఒక గుడ్డ పేలుకలతో ఉంటుంది, ఇది చాలా బాధకరంగా ఉంది, నేనైతే దేవునికి ఒక ప్రార్థనా మందిరాన్ని కట్టాలి అని అనుకుంటూ ఉన్నాను అని అంటాడు దైవజనుడితో. దైవజనుడు అంటాడు, ఓ బ్రహ్మాండం, కట్టి నీకేం చేయాలనుకుంటావు చేసేయి అనేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి దర్శనం కలిగింది సేవకుడికి దర్శనం కలిగితే, ఏమయ్యా నేనేమన్నా చెప్పానా కట్టమని, నీకు ఇష్టం వచ్చినట్లు మాట ఇచ్చేసి వస్తే ఎట్లాగా అని అంటే, ఎట్లా ప్రభువా, మరి ఏంటి, మరి కట్టకూడదా అని అన్నప్పుడు ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతను కాదు కట్టవలసింది, ఇశ్రాయేలు ప్రజలతో నేను ఉన్నప్పుడు
డేరాల మధ్యలోనే ఉన్నాను. ఏ రోజును కూడా నేను మంచిగా నాకు ఇలా కట్టండి, అలా చేయండి, బంగారంతో నిర్మించండి, నాకు ఒక గుడి కట్టండి, దాంట్లో నన్ను పెట్టండి, దాంట్లో నన్ను పూజించండి అని నేను ఎప్పుడూ చెప్పింది కాదు. ఈ రోజుకి నేను అది కోరుకోవట్లేదు. కానీ నా దాసుడైన దావీదు ఇష్టపడుతున్నాడు కదా, కాబట్టి దావీదు ఇది కట్టడానికి వీల్లేదు. అయితే ఎలాగ ప్రభువా అని అంటే, తనలో నుంచి తనకు ఒక సంతానాన్ని కలగజేస్తాను, ఆ సంతానము ద్వారా, ఆ బిడ్డ ద్వారా నేను మందిరాన్ని నిర్మిస్తాను అని దేవుడు ఆ దైవ సేవకుడికి చెప్పిన తర్వాత, ఆ దైవ సేవకుడు ఉదయాన్నే నిద్రలేచి పరిగెత్తుకుంటూ దాసుడి దగ్గరికి వచ్చాడు. ఆయన పేరే దావీదు. ఆ దావీదు దగ్గరికి వచ్చి, దావీదు నేను ముందు వెనక ఏం ఆలోచించకుండా, ప్రార్థనలో పెట్టకుండా, ఏదో అయిపోతుందిలే, ఏదో ఇష్టమైందే కదా, మంచిదే కదా అని అనుకొని నేను ఆలోచించి అతను చెప్పాను, కొంచెం ఆగయ్యా, నువ్వైతే మందిరం కట్టొద్దు, దేవుడు ఒక మాట చెప్పాడు, నీలో నుంచి ఒక సంతానాన్ని ప్రభు కలగజేస్తానన్నాడు, అతని ద్వారా మందిరాన్ని కడతానని ప్రభు చెప్తూ ఉన్నాడు అని ఎప్పుడైతే దావీదుతో ఈ సేవకుడు చెప్పాడో నతానీయేలు, వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తూ ముగింపులో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతూ ఉన్నాడు అని అంటే, దేవుని దగ్గర కూర్చొని దేవుని సన్నిధిలో మోకరించి, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నాకు భలే ఆనందం అనిపించిందండి ఈ మాట చదువుతుంటే. వాస్తవానికి ఒక రాజు ఇంత ప్రార్థన చేసిన తర్వాత, ఏమండి, 18 నుంచి 29 వచనాలు, ఈ 29 వచనాల్లో దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ముగింపులు అంటాడు, దేవా, నిత్యము నేనును నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఏం చేయి ప్రభువా, ఆశీర్వదించుము. దేన్ని ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాడు? పొలాన్ని ఆశీర్వదించు ప్రభువా, నాకున్న మేడ మెద్దలను ఆశీర్వదించు ప్రభువా, నాకున్న ధన సంపదను ఆశీర్వదించు ప్రభువా, నా బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా. ఇది ఏది అడగట్లేదండి దావీదు ఏం అడుగుచూ ఉన్నాడు? దేనిని ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాడు అయ్యా అంటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఏం చేయి ప్రభువా, ఆశీర్వదించయ్యా. నేను ఎలాగైతే నీ సన్నిధిలో ఉంటూ ఉన్నానో, నీ గుమ్మం దగ్గర బ్రతకాలని నేను ఎలాగైతే ఆశపడుతున్నానో ప్రభువా, నా బిడ్డలకి ఈ లోకంలో డబ్బున్నా, ఆస్తి లేకపోయినా, సంపద లేకపోయినా, వాళ్ళు మంచి హోదాలో ఉండినా ఉండకపోయినా ప్రభువా, వాళ్ళు మాత్రం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా వారిని ఏం చేయి, ఆశీర్వదించయ్యా. ఇలాంటి ప్రార్థన ఏ రోజైనా మనం చేస్తుంటామా? చెప్పండి, నిజాయితీగా ఒప్పుకోండి. ఏ రోజైనా ఎంతసేపు నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా బిడ్డలను ఆశీర్వదించు, నా వ్యాపారాన్ని ఆశీర్వదించు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు, నా భర్త వ్యాపారం మీద వెళ్ళున్నాడు, నా భర్త పని మీద వెళ్ళున్నాడు, నా భర్త అనేకమైన పనుల మీద బయటికి వెళ్ళున్నాడు, అవన్నీ ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, ఉద్యోగం కావాలి, సద్యోగం కావాలి, తిండి తిప్పలు గొడ్లు, ఇవే కానీ ప్రభువా, నీ దాసుడినైనా నేను, నీ దాసురాలని నేను ఒక కోరిక అడుగుచున్నానయ్యా. ఏంటయ్యా అని అంటే, నేనును నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు. నీ సన్నిధిలో నిత్యము మేము ఉండాలి. ఎక్కడుండాలి? ఇంట్లో కూర్చొని ఉండాలా? ప్రార్థన జరుగుతుంటే అన్నా ఎక్కడుండాలన్నా? ప్రార్థన జరుగుతుంటే ప్రభువా, ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ మేము ఎక్కడైనా ఉంటాం ప్రభువా, ఆదివారం రోజైనా వస్తాం నాయన. ఇదా దావీదు అడిగింది ఏంటో చెప్పనా? నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఒక్కడని ఆశీర్వదించాలని అడగట్లేదు. చెప్పండి, ఎవరంట? నా కుటుంబం అంతా అని అడుగుచు ఉన్నాడు. కుటుంబం అంటే ఆయన ఒక్కడేనా? కుటుంబం అంటే ఆయన వాళ్ళ భార్య ఇద్దరేనా? చెప్పండి అమ్మా, కుటుంబం అంటే ఎవరు? భార్య, భర్త, పిల్లలు అందరూ కలిస్తే ఒక కుటుంబం అవుతుంది. ఈ కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి అమ్మా? మీ కుటుంబం ఎక్కడుండాలి? మీ కుటుంబం ఉద్యోగం చేసుకుంటూ తిరుగుతుండాలా? మీ కుటుంబం ఎక్కడుండాలి? ఆటో తోలుతూ ఉండాలక? పాస్టర్ అయినా నొదిరి పాస్టర్ అంటవా? ఎక్కడుండాలి మన కుటుంబం? కుటుంబం అంతా కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడండి.
అంత గొప్ప మహారాజు, ప్రభువా నా తర్వాత నా కుమారుడు రాజు అవ్వాలి, వాడి తర్వాత వాడి బిడ్డ రాజు అవ్వాలి, ఇది అడగట్లేదండి దావీదు. ఏది అడుగుతున్నాడయ్యా అని అంటే, నిత్యము నీ సన్నిధిలో మేము ఉండేటట్లుగా ఆశీర్వదించి, ఈ ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలండి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఈరోజు ఉన్నటివి రేపు ఉండవు, ఉంటాయా? ఈరోజు ఉన్నవి రేపు కనబడట్లేదు. ఈరోజు ఉన్న మనిషి రేపు కనుమరుగైపోతున్నాడు. ఈరోజు మంచిగా బ్రతికిన వ్యక్తులు రేపు దినాన ఏమైపోతున్నారో తెలియదు. ఈరోజు లాటరీ కొట్టామనుకోండి, రేపు దినాన ఉదయానికి అయ్యేసరికి ఏమి నిలబడదు, సిల్లు పేక కూడా ఉండదు. అయితే మనం కోరుకోవాల్సింది, మనం అడగాల్సింది ఆశీర్వాదాన్ని. ఏది అడగాలయ్యా అంటే, నిత్యము నేనును నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించయ్యా. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. ఎప్పుడు ఉండాలి అమ్మా? ఎప్పుడు ఉండాలి? ఆదివారం ఉండాలా? ఆదివారం ఒక్కటి వస్తే సరిపోతుందా? ఏమి ఆదివారం ఒకటి వస్తే సరిపోదు? ఈ మధ్యలో మనకి ఎన్ని పనులు అనుకున్నాం ఎంపీలపై గారు? ఎన్ని పనులు! అనారోగ్యం, సమస్య, ఇబ్బందులు, పాములు. గత వారంలో మన మందిరం దగ్గర కూడా పాము వచ్చింది. మేము చావలేదే. మీరు చూసారా? వాట్సాప్ గ్రూప్లో పెట్టున్నాను. అది రాత్రి 9:32 పెద్ద పాము వచ్చింది. మరి యేసయ్య మమ్మల్ని కాపాడలేదంటారా? మరి నన్ను కాపాడు దేవుడు, మిమ్మల్ని కాపాడు? నన్ను ఒక్కడైనా కాపాడేది ఆయన? ఏమండి, మిమ్మల్ని కాపాడకుండా వదిలేస్తాడా? 9:30కి నాకేం పని అండి? అసలు వాస్తవానికి మేము లోపల ఉంటాం. ఎందుకో ఆలోచన వచ్చి ఆడ మోటార్ వేసి ఇలా వచ్చి ఇలా తిరిగితే అక్కడే ఉందండి. మరి మొత్తానికి దాన్ని బయట పంపిస్తే ఏదో రోజు మళ్ళీ వస్తుందని చెప్పి దాన్ని నిదానంగా లోపలికి తోలుకున్నా. మా లోపలికి రా తల్లి, నువ్వు ఆడ బయట పోతావు అని చెప్పి లోపలికి తోలుకొని దాన్ని మళ్ళీ చంపేశాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజునంటే, నిత్యము దేవుడి మందిరంలో ఉండాలని ఆశపడట్లేదు. నాకైతే చాలా ఆశలు ఉన్నాయి. ఇప్పుడేం జరుగుతుంది? దసరా హాలిడేస్ 13 రోజులు 12 రోజులు ఇస్తే ఒక్క విశ్వాసైన పాస్టర్ గారు ఇన్ని రోజులు సెలవులు ఇచ్చారు, ఒక 2 రోజులు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టకూడదు? కుటుంబంలో సమస్యలు, సంఘంలో సమస్యలు, బయట సమస్యలు, దేశం సమస్యలతో ఉంది, రాష్ట్రం సమస్యల్లో కూరుకుపోయింది. వీటన్నిటి కోసం ప్రార్థన చేద్దాం అయ్య గారు, లేకపోతే ఒక్కరోజైనా ఉపవాస ప్రార్థన పెట్టకూడదు అని అడిగిన పాపను బాలేదు. సరే ప్రార్థన పెడదామని తెగించి ప్రార్థన పెడదామని అనుకుంటే చక్రన్నా అబ్బే చలనమే ఉండదు. ఆదివారం వస్తే ఎక్కువ, బుధవారం వస్తే తక్కువ అన్నట్టు ఉండదు మా వాళ్ళ పరిస్థితి. ఎడ చేద్దామన్నా? రెండవ తేదీ అందరికీ హాలిడే కదా, 2వ తేదీ కూడా హాలిడే. ఆ రోజును కూడా ఉపవాస ప్రార్థన పెడదాం అనుకున్నా. రారు మన వాళ్ళు. ఎప్పుడు వస్తారు? ఆదివారం వస్తాం. ఇప్పుడు సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యాలు ఇవన్నీ ఉంటాయి, కాదనట్లేదు నేను. కానీ నిత్యము ఎక్కడుండాలని దావీదు ఆశపడుతూ ఉన్నాడయ్యా అంటే, ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, రీల్ చూసుకుంటా ఉండాలి ప్రభువా, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే ఈయన నిత్యం దాన్నే చూసుకుంటుంటాను అన్నాడా? దేనికోసం అడుగుతున్నాడు ఆయన? నిత్యము అని అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నిత్యము అని అంటే ఆదివారం పోయి ఆదివారం వచ్చేది కాదు. నిత్యం అని అంటే ఎప్పుడది? ప్రతి నిమిషం, ప్రతి క్షణం. ప్రతి బుధవారం అనుకుందాం, ప్రతి శనివారం అనుకుందాం, ప్రతి ప్రార్థన కూడిక అనుకుందాం. ఎక్కడ ఉండాలని ఆశపడాలి? దేవుడి మందిరంలో ఉండాలని కదా, దేవుని సన్నిధిలో ఉండాలని కదా. మరి ఎక్కడ ఉంటున్నామండి? దావీదు అంతటి మహారాజా ఏం కోరుకుంటూ ఉన్నాడండి? నిత్యము నీ సన్నిధిలో. నేను కాదయ్యా, నేను మాత్రమే కాదు, తగుందునమ్మా అని చెప్పి నేను పెద్ద బైబిల్ ఎత్తుకొని వస్తే సరిపోదయ్యా. ఎవరు రావాలి? ఏందక్క బుజ్జినాయుడు గంటకి నుంచి వచ్చినావు, ఒకటే వచ్చినావా? ఒకటే రాకూడదు? అది ఎట పాస్టర్ అయ్యా? అందరం వస్తే కదా ఆ కళ, అందరం వస్తే కదా అందరం తీసుకొని పిల్లకాయలు ఎక్కించుకొని బస్సులో ఎక్కించుకొని ఆ హడావిడి, అబ్బో ఆ
ఆ సంతోషం ఆనందం ఎట్టుంటుంది అమ్మోళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు. ఎక్కడరా బొసలా అమ్మా, ఎక్క ఏడకమ్మా, ఉదయగిరి 4 టికెట్లు కొట్టు, యో ఈయన కొట్టుకోయా అంటావా లేదా బస్సులా? ఆ అరుపులు, ఆ సంతోషం, ఆనందం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాం? తల్లివాళ్ళ ఇంటికి, పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్తామండి. అయ్యా నేను అక్కడే వేసి వస్తాలే అంటావా? పిల్లలు నువ్వు పెట్టుకో అయ్యా, వాళ్ళని వండుకు పెట్టుకో, వాళ్ళని పెట్టుకో అని అంటామా? ఏం చెప్తామండి? అయ్యా మా అమ్మోళ్ళు పిలుస్తున్నారయ్యా, నువ్వు కూడా ఒకరోజు సెలవు పెట్టుకో, అందరం కలిసి వెళ్దాం. అమ్మో 1000 రూపాయలు పోతుంది అని అంటే అక్క ఏమంటుంది అప్పుడు? అంతేలే, మా అమ్మోళ్ళు ఇల్లు అంటేనే నీకు అంతే, మీ వాళ్ళు కడుగు పోవాలంటేనేమో. అప్పుడు మాత్రం ఎక్కడుంటుందో తెలియదు, కట్టలు తెంచుకొని వచ్చేస్తాయి. మరి దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు ఏమి? దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు నీ కుటుంబాన్ని తీసుకొని రావాలని ఆశపడేమి? అప్పుడు రావు మనకు. సరేలేయ్యా నువ్వు పోగానే నేను పోతా, మాట్లాడవంటే నిన్ను కూడా ఆపేస్తా అంటాడు. దీంతో ఎవరు ఆగుతారు మళ్ళీ ఈ బాధతో? ఏమండి? కానీ దావీదు ఏమి కోరుకుంటున్నాడంటే, చెప్పండి ఆ మాట చెప్పండి, మీరు అందరు చెప్పండి. నా కుటుంబము, అందరు నాతో పాటు చెప్పండి, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించుము. ఆమేన్. నా యేసయ్య ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను అందరినీ కూడా నా యేసయ్య మందిరములో స్థిరపరచునుగాక, ఆయన సన్నిధిలో తీసుకుని వచ్చి నిలబెట్టునుగాక. ఈ రోజున చాలామంది దేవుని సన్నిధానానికి రాలేకపోతున్నారండి. దేవుని మందిరానికి రావాలంటే అదేదో బాధ, దేవుని మందిరానికి రావాలంటే కష్టం, దేవుని మందిరంలో కూర్చోవాలంటే ఇబ్బంది. అదే ప్యాకాడ దగ్గర కూర్చోమనండి, అదే ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చోమనండి, అంగటకాడ ఈ అంగటకాడ కూర్చొని మాటలు చెప్పమనండి, సాయంత్రం వరకైనా అక్కడే కూర్చొని ఉంటాం, ఆకలి దప్పులు అన్నీ మర్చిపోతాం. కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రం చాలామంది ఈ రోజున ఇష్టపడట్లేదండి. ఎందుకు ఇష్టపడట్లేదు అని అంటే, అందరికీ ఈ రోజున ఏమైపోయిందంటే దేవుని సన్నిధికి రావట్లే. ఏమంటే యూట్యూబ్ వచ్చింది కదా, ఆ యూట్యూబ్లో 4 వాక్యాలు అంటే సరిపోతుందిలే, దేవుని మందిరానికి ఏం పోతాంలే, దేవుని సన్నిధికి ఏం పోతాంలే. ఇప్పుడు దావీదు పిలిస్తే రారండి సేవకులు, అక్కడికి వచ్చి ప్రార్థన చేయరు, కూటం పెట్టి పోరు. కానీ దావీదు అది కోరుకోవట్లే. నా సేవకులు వచ్చేది కదయ్యా, నేను ఎక్కడుండాలి? నీ సన్నిధిలో ఉండాలి ప్రభు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. ఒకడంట దేవుడి మందిరంలో ఉండట్లేదంట, దేవుని సన్నిధిని విడిచి బయట తిరుగుతున్నాడంట. ఎక్కడ తిరుగుతున్నాడంటమ్మా? అమ్మ మీరు బాగా చెప్పాలి. కాదు, మీరు అక్కడికి వెళ్ళారు. ఇంకో పాయింట్ ఇది బాగుంటుంది వినండి. దేవుడి సన్నిధిని విడిచి పారిపోతున్నాడంట, దూరంగా పోయాడంట. పోతే వాడు పోయినాడు, ఏ ఇబ్బంది లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని సన్నిధికి రాకుండా ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో వాడు ఏమయ్యాడో చెప్పనండి? దేశ దిమ్మరైపోయాడంట. ఏమయ్యాడంటమ్మా? దేశ దిమ్మరైపోయాడంట. దేశ దిమ్మరంటే ఎవరు? వాడు ఇంటి పట్టుని ఉండడు, ఇంట్లో కూర్చొని ఉండడు అండి, ఒక దగ్గర కుదురుగా ఉండడు. ఆ ఊరికి పోతే ఆ ఊరిలో స్థిరంగా ఉండడు, ఆ ఊరి నుంచి ఇంకొక ఊరికి, ఇంకొక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఇట్లా తిరగతానే ఉంటాడు. వాడికి ఒక స్థిరం ఉండదు, వాడికి స్థిరమైన ఆలోచన ఉండదు. కారణం ఏంటయ్యా అంటే, వాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. అతని పేరే కయ్యూను. కయ్యూను ఎక్కడి నుంచి వెళ్ళాడయ్యా అంటే, ఏమంటే దేవుని సన్నిధికి రాకుండా దేవుని మందిరం నుంచి దూరంగా వెళ్ళిపోయాడంట. దాని ద్వారా ఏమయ్యాడు అని అంటే, మీరు చదవండి ఏమైంది తన జీవితంలో అని అంటే, చదవండి ఆదికాండం 4:14 చదవండి. అయ్యగారి గురించి బాగా రాయబడి ఉంటుంది. అమ్మ అందరు దీనండి తల్లి, చదువు తల్లి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిగా ఉన్నాను. ఎలా ఉన్నాడంట? దేశ దిమ్మరిగా ఉంటున్నాడంట. మీరు అక్కడ గమనించారా? దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిన వాడిని జీవితంలో ఏమైందంటే దిగులు పడుచున్నాడు. ఈ మాట మీరు వినాలి.
దావీదు కోరుకుంటుంది ఏంటంటే, నిత్యము నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా అని అడిగితే, కయ్యూను మాత్రం దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఏం చేస్తున్నాడంటే సంతోషంగా లేడు. దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఆనందంగా ఏమి లేడు. ఏదో వరకు పెట్టుకొని సమకూర్చుకొని తద్వారా ఏమన్నా సంతోషంగా బ్రతుకుతున్నాడంటే లేదు. ఎలా ఉన్నాడంటక్క? ఇదేంటంటే దిగులు పడుతున్నాడు. ఎలా ఉన్నాడు కయ్యూను? దిగులు పడుతున్నాడు. అయ్యా నీ దిగులుకు కారణం ఏంటి? కయ్యూను ఎందుకు ఇంత దిగులు చెందుతున్నావు అంటే, నేను ఎక్కడి నుంచి వచ్చేసానో తెలుసా? దేవుని సన్నిధి నుంచి వచ్చాను అయ్యా. ఈ రోజున దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతే మన జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? దిగులు. ఆ దిగులు ఎవరు తీర్చలేరు అండి. దేవుడి మందిరానికి దూరం అయిపోయి ఈరోజు మందిరానికి రానులే, నేను ఎక్కడే ఉంటాను, ఇంట్లో కూర్చొని ఉంటాను అని చెప్పి ఒకవేళ నువ్వు ఇంట్లో కూర్చొని ఏమన్నా సంతోషంగా ఉన్నావా అని అంటే ఎట్లా ఉన్నావు? కయ్యూను ఎలా ఉన్నాడంట అక్క? దిగులుగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? దిగులుగా ఉన్నాడు. అంతటితో ఆగలేదు అయ్యగారు. దిగులు పడి దేశ దిమ్మరిగా మారిపోయాడు. నా దేవుని ప్రియులారా, మనం అనుకోవచ్చు, దేవుడి మందిరానికి పోకపోతే ఏమవుతుందిలే, దేవుని సన్నిధికి రాకపోతే ఏమవుతుందిలే, ఈరోజు కాకపోతే ఆదివారం వెళ్ళొచ్చుగా, ఆదివారం కాకపోతే శనివారం పోవచ్చుగా, శనివారం పోకపోతే బుధవారం, ఇట్లా అనుకోకూడదండి. దేవుని మందిరానికి దూరమైన వాడు ఎప్పుడు దిగులు పడుతూనే ఉంటాడు. మీరు చూడండి, దేవుడి మందిరానికి దూరమైన వాళ్ళు, దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళు ఎలా ఉంటారంటే దిగులుతోనే కూర్చొని ఉంటారు, దిగులుగానే ఉంటారు. అంతటితో ఆగరండి. వాళ్ళు ఏమవుతారయ్యా అంటే దేశ దిమ్మర్లుగా మారిపోతారు. నా దేవుని ప్రియులారా, ఈ ఆదివారం ఒక తీర్మానం చేసుకో, ఒక ప్రార్థన చేసుకో ప్రభు సన్నిధిలో. ఏమన్నా తెలుసా? ప్రభువా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించయ్యా. నిత్యము నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, నేను అందరము కలిసి ఎక్కడుండాలి? నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించయ్యా. మేమేమి ఆశీర్వదించబడాలని అడగట్లేదు ప్రభువా, నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని నీవు అడగగలిగితే ఏమండి, ఖచ్చితంగా నా యేసయ్య నీ కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టునుగాక. మీరు వినాలి, నా మాటలు వింటున్నారా? రాజుగారి దగ్గరికి రాజుగారి దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారంట. ఒక అర్జీ పెట్టాడంట, రాజుగారిని కలవాలి అని. సరేనని చెప్పి అర్జీ రాజుగారి దగ్గరికి వచ్చిందంట. రాజుగారు చదివారంట, ఎవరైతే ఈ అర్జీ పెట్టారో, ఈ లేఖ రాశారో వాడిని తీసుకొని రండి అన్నారంట. తీసుకొని రండి అని చెప్పిన తర్వాత రాజుగారి దగ్గరికి తీసుకొని వచ్చారంట. రాజుగారి దగ్గర నిలబెట్టిన తర్వాత, బ్రదర్, అమ్మా, నీ కోరిక ఏంటో చెప్పు, నీ కోరిక ఉంటే చెప్పయ్యా. రాజా, నా కోరిక చెప్పు. ఆ మంత్రి, పెన్ ఎత్తుకున్నావా? ఎత్తుకున్నానయ్యా. బుక్ ఎత్తుకున్నానయ్యా. రాసుకో. వాడు కోరిక ఏంటో చెప్తాడు, అవన్నీ తీర్చేయాలి ఈరోజు. పాపం చాలా రోజుల నుంచి అర్జీ పెడతానే ఉన్నాడు. చెప్పురా అని అడిగాడు రాజు. వాడేమో, రాజా చెప్పు, అడగమంటావు రాజా, ఏంటో నీ కోరిక ఏంటో చెప్పు, తీర్చేస్తాను ఈరోజు. పెద్ద కోరికలు ఏమి లేవు రాజా నాకు అని అన్నాడు. మరి పెద్ద కోరికలు లేకపోతే చిన్న కోరికలేనే చెప్పురా అన్నాడు రాజా. రాజా, నాకున్న చివరి కోరిక, ఆఖరి కోరిక ఇదే రాజా. ఏంటి ఆ కోరిక అని అంటే, నీవు ఒక్కరోజు నా ఇంటికి వచ్చి ఒక్క పూట భోజనం చేసి వెళ్ళాలి. నెలలో మొదటి ఆదివారం నా ఇంటికి రావాలి. నెలలో మొదటి ఆదివారం నా ఇంటికి వచ్చి ఒక్క పూట నువ్వు భోజనం చేసిపోవాలి రాజా, నేను చచ్చిపోయిన 2 రోజులు అని అడిగాడండి. ఒరే, నా దగ్గర నుంచి ఏదో ఆశిస్తావు అనుకుంటే నువ్వు నన్ను పిలిచి నాకు పెట్టాలని ఆశపడుతున్నావురా. పో రాజా, రాసుకో మన డైరీలో. ఏంది ఇప్పుడు ఆయన ఆశ ఏంది చెప్పాలి. రాజుగారి దగ్గరకు వచ్చి ఆశ ఏం పడ్డాడు? రాజా, ప్రతి ఆదివారం ఒక్క పూట నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి రాజా అని అడిగాడండి. సరేనని చెప్పారు. ఆదివారం రానే వచ్చింది. ఇప్పుడు గురువారం రోజున, శుక్రవారం రోజు వెళ్ళారు. ముందు రోజు అసలు వాడి ఇల్లు ఎక్కడుందో కనుక్కోవాలిగా, వాడి ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలిగా. అందరూ జనసమూహం, సైన్యము, మంత్రులు అందరూ గుర్రాలు ఎత్తుకొని పరిగెత్తుకుంటూ పోతే ఈడే నడుచుకొని పోతున్నాడు. నడుచుకొని పోయే లోపల తెల్లారవుతుంది, ఎక్కరా స్వామి అని చెప్పి వాడిని కూడా గుర్రం మీద ఎక్కించుకొని వెళ్తూ ఉంటే వెళ్తూనే ఉన్నారు.
ఎక్కడో చిట్ట చివరన, ఏమండి, చిట్ట చివరన ఎక్కడో ఒక మూల అంత పాకేసుకొని ఉన్నాడు. చెప్పండి, ఎంత అంత పాకేసుకొని ఉంటే ఆ మంత్రి గారు అడిగా, ఎక్కడరా నీ ఇల్లు కనబడమే లేదంటే, రాజా మంత్రి గారు అదిగో ఆ మర్రి చెట్టు పక్కన చిన్న గుడిసె ఉందే, అదే నా ఇల్లు. ఏమండి, గుడిసెలోనికి వచ్చి రాజుగారు అన్నం తింటాడా? చెప్పండి అండి, గుడిసెలోకి వచ్చి రాజుగారు అన్నం తింటారా? ఇప్పుడు వీళ్ళకి ఏం అర్థం కాలే. రే, రాజుగారు గుడిసెలోకి వచ్చి అన్నం తిండు, రాజుగారు గుడిసెలోకి వచ్చి అన్నం తిండు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వీడికి ఒక మంచి బిల్డింగ్ కట్టాలి. వెంటనే బిల్డింగ్ కట్టారు. ఏంటి, వాడికి కావాల్సిన సామాగ్రిని అన్నీ పెట్టారు. ఇప్పుడు రాజుగారు భోజనం చేయాలంటే అంత ముద్ద తిన్నా 4-5 వెరైటీలు ఉండాలా లేదా? పరమాణం భోజనాలు ఉండాలా లేదా? మరి ఇప్పుడు అవన్నీ ఉండాలంటే ఎవరు ఉండాలి? వంట మాస్టర్లు ఉండాలి. వాడికి ఏమండి, ఎక్కడెక్కడ ఉన్న వంట మాస్టర్లు అందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు. వాడికి లేని ఇల్లును చేశారు. అన్ని సకల విధాలు కూడిపోయాయి. ఇప్పుడు రాజుగారిని వీడు తీసుకురావాలన్నా, రాజుగారి దగ్గరికి వీరు రావాలన్నా వీడికాడ ఏముండాలి? ఒక మంచి కారు అయినా ఉండాలా లేదా? ఒక రథమైనా ఉండాలా లేదా? అన్నిటినీ సమకూర్చేశారంట. పూరి గుడిసెలో ఉన్నవాడి పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏమండి, ఒక రాజుగారితో సమానంగా మార్చబడ్డాడు. మీకు అర్థమవుతుందా? మీరు వినండి, రాజుగారితో సమానంగా మార్చబడ్డాడు. ఇప్పుడు రాజుగారు వచ్చినప్పుడు అల్లా ఏమైపోతుంది? అతని ఇంట్లో సర్వ సమృద్ధి కలిగిపోతుంది. ఎందుకు ఈ మాటలు చెప్పాను అంటే, వాడు ఆశీర్వదించబడాలని అడగల. రాజా, నీవు నా ఇంటికి వచ్చి భోజనం చేయవెళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వదించబడాలని, దేవుని సన్నిధిలో నిత్యం నా కుటుంబం ఉండాలని నువ్వు అడగగలిగితే, ఆయన కుటుంబంలోనికి వస్తే సకల ఆశీర్వాదాలు నీ వెంట వచ్చునుగాక. సకల ఆశీర్వాదాలు ప్రభు మనకు కలగజేస్తాడు. ఆ రాజు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే, ఆ రాజుగారి దగ్గరకు వచ్చిన ఆ దీనుడు నీవు నేనైతే, ఆ రాజును మొరపెట్టినట్లుగా మనం యేసయ్యను మొరపెట్టగలిగితే ఖచ్చితంగా నీకు కావాల్సినవన్నీ ప్రభు సమకూర్చి పెడతాడు. ఆమేన్. కాబట్టి నిత్యము మనం ఏమడగాలి? నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించయ్యా, దాన్ని నిలబెట్టు ప్రభువా. కయ్యేను వలె దేవుని సన్నిధికి దూరం అయ్యి ఏమండి దిగులు చెందుతూ దిగంబరులుగా మారుదామా? కాదు కదా. దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలని ప్రభువుని అడగాలి. అయితే మన కుటుంబం ఆయన సన్నిధిలో ఉంటే వినాలి మీరు బాగా, మన కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? దేవుని సన్నిధిలో ఉండకుండా ఉండిన వాడు ఏమయ్యాడు? దిగులు చెందుతూ దేశదిమ్మరిగా మారిపోయాడు. అయితే మనము మన కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని యొక్క మందిరంలో ఉంటే మనకు కలిగే అద్భుతమైన ఆశీర్వాదాలు ఏంటి అని అంటే, ఒక 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. చూడండి, మొదటి మాట, మన కుటుంబం నిత్యము ఆయన సన్నిధిలో ఉంటే మనకు కలిగే ఆశీర్వాదం. ఆదికాండం 17వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుతారు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడునను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యిండు, నాకును నీకును మధ్య నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. నా సన్నిధిలో నీవు ఉండు అబ్రహాం, నీవు నీ కుటుంబం నిత్యము నా సన్నిధిలో ఉంటే, నిత్యము మనం ఆయన సన్నిధిలో ఉండగలిగితే, మన కుటుంబం ఆయన సన్నిధిలో ఉండగలిగితే ప్రభు ఏం చేస్తాడు అని అంటే, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, నీవు నా సన్నిధిలో ఉన్నావు గనుక, నీవు నా సన్నిధిలో నిందారోహితుడు ఉండావు గనుక నేనేం చేస్తానో తెలుసా? నిన్ను అభివృద్ధి చేస్తాను. కొడదాం చప్పట్లు గట్టిగా ఒకసారి పట్టండి, నిద్ర అంతా పోతుంది. ఆమేన్. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఏం కలుగుతుంది అంటే అభివృద్ధి కలుగుతుంది. ఎక్కడ అభివృద్ధి కలుగుతుంది చెప్పండి? ఆయన సన్నిధిలో మనం ఉంటే, ఆయన సన్నిధిలో మనం నడిపించబడగలిగితే దేవుడు మనకేం కలగజేస్తాడు? అభివృద్ధిని కలగజేస్తాడు, ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. ఉన్నాయి కానీ అభివృద్ధి లేదే. కష్టపడుతున్నా కానీ దాంట్లో అభివృద్ధి లేదే.
అభివృద్ధి కలగబడాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి మనం చూడాలి అని అంటే వాక్యం ఏమంటుందో తెలుసా? నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడయ్యా అంటే అభివృద్ధిలోనికి తీసుకుని రావడం ప్రారంభిస్తాం. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? ఇంట్లో కూర్చున్నప్పుడు అక్క ఎప్పుడు అక్క? నిత్యము ఇంట్లో కూర్చున్నప్పుడు, నిత్యము ఆయన సన్నిధిలో ఉంటే నిన్ను ఆశీర్వదించడం, నిన్ను అభివృద్ధి పరచడం ప్రారంభిస్తాడు. అసలు మానవుణ్ణి దేవుడు సృష్టించడానికి, నిర్మించడానికి కారణం ఏంటి అని అంటే బైబిల్లో రాయబడిన మాట. ఆదికాండం 1:28 రాయబడి ఉంటుంది. దేవుడు నిర్మించి సృష్టి అంతా పూర్తయిన తర్వాత, మానవుని కూడా నిర్మించేసిన తర్వాత ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఏమండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. చెప్పండి, ఏం చేయబడాలని? మానవుడు అభివృద్ధి పొందాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఉన్న స్థితిలో ఉండడం కాదు, ఉన్న దాంట్లో అభివృద్ధి పొందాలి. నీకు ఒక చిన్న ఉద్యోగం ప్రభు ఇచ్చాడా? చిన్న ఉద్యోగం అనుకోండి, ఒక 5,000 రూపాయలు వస్తుంది పాస్టర్ గారు. ఈ 5,000 రూపాయలు ఏమవ్వాలి? అది నెక్స్ట్ సంవత్సరానికల్లా అభివృద్ధి పడాలి. ఆ నెక్స్ట్ సంవత్సరానికి అభివృద్ధి పడాలి. నువ్వు దేవుడి మందిరానికి రాకుండా, దేవుని సన్నిధానానికి రాకుండా అభివృద్ధి పడాలి, అభివృద్ధి పడాలి, అభివృద్ధి పడాలి అని అంటే ఎలా వస్తుంది అభివృద్ధి? అబ్రహాము, నీవు నా సన్నిధిలో ఉంటివి కనుక నేను నిన్నేం చేస్తాను? అభివృద్ధి పరుస్తాను, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి కోసం ఈ రోజున చాలామంది తహతహలాడిపోతున్నారే కానీ అభివృద్ధి పరచబడలేకపోతున్నారండి. ఈ నెలలో ఒక 10,000 రూపాయలు వచ్చింది, రేపు సంవత్సరానికి అది ఏమవ్వాలి? అధికం అవ్వాలి. ఈ రోజున ఏమవుతుంది? అభివృద్ధి పరచబడలేకపోతున్నాం, అభివృద్ధిని చూడలేకపోతున్నాం. వచ్చిన 10,000 రూపాయలు ఎట్లాగైపోతున్నాయి అంటే ఒక సిల్లి సంచిలో వేసిన డబ్బులు ఎలాగైతే ఉంటుందో, ఎక్కడ పడిపోతుందో తెలియదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఎప్పుడైతే బ్యాంకులో పడి ఉంటుందో నువ్వు చెక్ చేసుకునే లోపల అన్నీ కట్ అయిపోయి ఉంటాయి. మనం చెక్ చేసుకునే లోపల అన్నీ అయిపోయి ఉంటాయి. చూడండి, ఏమని? పాల బిల్లు, పేపర్ బిల్లు, కూరగాయల బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంకా కరెంటు బిల్లు, ఇంకా ఇంటి బాడుగా, హాస్పిటల్ బిల్లు. ఇది ముఖ్యం అండి. ఓయమ్మ మర్చిపోయినా, ఇదే కదా మనకు ముఖ్యం. ఏది లేకపోయినా ఇది ఉంటుంది మనకు, ఇది ఉండాలి. ఇంకెక్కడ అభివృద్ధి? అభివృద్ధిని నువ్వు చూడలేకపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో ఉండగలిగిన వాడు ఏం చేయబడతాడో చెప్పనా? అభివృద్ధి పరచబడడం ప్రారంభిస్తాడు. ఈరోజు నువ్వు టీచర్గా ఉన్నావు, ఏమండి, ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఏమవ్వాలి? ప్రమోషన్ రావాలి. ఎక్కడ కూర్చున్నా గొంగళ్ళు అక్కడే వేసినట్లుగా ఉండకూడదండి, అది అభివృద్ధి పరచబడాలి. నీకంటే వెనకొచ్చిన వాళ్ళు మాత్రం అభివృద్ధి పరచబడుతున్నారు. నువ్వెందుకు అభివృద్ధి పరచబడలేకపోతున్నావు? నీకంటే వెనక నమ్ముకున్న వారు అభివృద్ధి పరచబడుతున్నారు, నీకంటే అభివృద్ధిలోనికి వాళ్ళు వస్తున్నారు. కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు అన్నిటినీ విడిచి, అన్నిటినీ వద్దనుకొని, అంటే పూర్తిగా కాదు, అన్నిటినీ నిర్లక్ష్యం చేసి నాకేది కావాలి? యేసయ్య సన్నిధి కావాలి, దేవుని యొక్క సన్నిధి కావాలి. ఎందుకని అంటే ఆయన సన్నిధిలోనికి నేను రాగలిగితే ప్రభు నన్ను ఏం చేస్తాడు? నువ్వు అడగకుండానే, నువ్వు పిలవకుండానే, నువ్వు కోరుకోకుండానే నిన్ను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. మరి దేవుని సన్నిధికి రాగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నామా? దేవుని సన్నిధిలో నిలవాలని ఆశపడుతున్నామా? ఆశపడట్లేదే. ఇంకెప్పుడు అభివృద్ధి కలిగేది? ఇంకెప్పుడు అభివృద్ధి చెందేది? ఇంకెప్పుడు అభివృద్ధి మన జీవితంలో గూడు కట్టుకునేది? ఒకసారి ఆలోచించండి. అభివృద్ధి పరచబడలేకపోతున్నాం. చాలామంది అండి అభివృద్ధి పరచబడాలని తనను కాని దానిని తెచ్చుకుని అభివృద్ధి అనుకుంటున్నాడు. వాడిది కాని దానిని తెచ్చిపెట్టుకొని నేను అభివృద్ధి పడ్డాను, నేను అభివృద్ధిలో చెందుతున్నాను అని అనుకుంటున్నాడు. కానీ తనకు కాని దానిని తెచ్చిపెట్టుకోవడం ద్వారా అభివృద్ధి పరచబడ్డు, తద్వారా శ్రమనే కొన్ని తెచ్చిపెట్టుకుంటాడు. చదవండి అన్నమాట. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. బాగుంటుంది అన్నమాట, చదవండి అందరూ. అమ్మ అందరు తీసారా? పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. 770 తీసారా? చదవండి అక్క. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందువాడికి ఏమవుతుంది? శ్రమ కలుగుతుంది. నీకు కాని దాన్ని నువ్వు తెచ్చిపెట్టుకుంటే నేను అభివృద్ధి పొందుతున్నాను అని అనుకుంటున్నావు, కానీ తద్వారా నీకేం కలుగుతుంది?
శ్రమ కలుగుతుంది. నీకు కాని దానిని తెచ్చిపెట్టుకొని అభివృద్ధి పొందుతున్నాను అని అనుకుంటున్నావు, కానీ తద్వారా నీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. మనకు కాని దానిని తెచ్చిపెట్టుకొని అండి అది మనది కాదు, ఎవరిదో అది. మనం ఏదో దోపిడీ చేసుకోనో, లేకపోతే దొంగిలించుకోనో, లేకపోతే అట్లా ఇట్లా మార్చేసి మన పేరు మీద తెచ్చుకొని, మన పేరు మీద ఇంత ఆస్తుంది, నా పేరు మీద ఇంత ఉంది అని తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, ఏమండి మనకేమన్నా అది నిలబడుతుందా? నిలబడదు. అదేమన్నా మన వెంట ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే మనకు కాని దానిని తెచ్చుకొని అభివృద్ధి పడ్డామని అనుకుంటే తద్వారా ఏం కలుగుతుంది? శ్రమే. అది నీ జీవితానికి ఆశీర్వాదం కాదు, అది నీ జీవితాన్ని బాగుపరచదు. మనకు కాని దానిని మనం తెచ్చిపెట్టుకోవడం ద్వారా మనకేం కలుగుతుంది అంటే శ్రమ కలుగుతుంది. అది మనది కాదండి. మనది కాని దానిని మనం తెచ్చిపెట్టుకోకూడదు. ఎప్పుడు మనది కాని దానిని మనం తెచ్చిపెట్టుకున్నామా, అది మనకు సరి కానిది ఏమండి, అది మనల్ని బాగుపరచనది, అది మన జీవితాలకి ఆశీర్వాదం కాదు. అది దానిని తెచ్చిపెట్టుకుంటే మనకేం కలుగుతుందంటే ఏమండి శ్రమే కలుగుతుంది, ఇబ్బందే ఎదురవుతుంది, శోధనే ఎదురవుతుంది, కానీ మన జీవితాలకి అభివృద్ధి పరిచేటట్లుగా అది చేయదు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవుని సన్నిధికి రాగలిగితే ప్రభు అంటారు ఏమండి నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను. మరి ఏ విషయంలో అభివృద్ధి పొందాలి ఈ రోజున మానవుడు? ఏ విషయంలో అభివృద్ధి పరచబడాలని ఆశపడాలి అని అంటే పేతురు రాసిన 2వ పత్రిక 3:18 చదవండి. ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి? పేతురు రాసిన 2వ పత్రిక 3:18 తీసిన వాళ్ళు చదవండమ్మా. 3:18 అనుగ్రహించు కృపయందును జ్ఞానమెందును అభివృద్ధి పొందండి. చాలండి. దేని విషయంలో అభివృద్ధి పొందాలి? ఒక వ్యక్తి, ఒక విశ్వాసి దేని విషయంలో అభివృద్ధి పొందాలి అని అంటే ఏమండి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పడాలి. మనది కానిది ఏది మనం తెచ్చిపెట్టుకునే అభివృద్ధిలోనికి రామండి. మనది కానిది ఏందో చెప్పండి ఈ లోకంలో. మనది కానిది ఏదో చెప్పండి. మనది కానిది ఏందో చెప్పండి. తెలుసా తెలీదా? మనది కాని దాన్ని మనం తెచ్చుకుంటే మనకు శ్రమ కదా, తద్వారా అభివృద్ధి కలగదు. మనది కానిది ఏందో చెప్పండి. అన్నీ మనమేనంటారా? చెప్పాలి, మీరు స్పందించండి. మనది కానిది ఏముంది ఈ లోకంలో చెప్పండి. ఈ శరీరం కూడా మనది కాదు, అవునా? ఈ శరీరం కూడా మనది కాదు. దీని ద్వారానే శ్రమలు ఈరోజు. ఏమండి డబ్బు మందే, నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు, సంపాదించుకున్నావు. ఎందుకు? ఏ రోజుకి ఆ రోజే దాన్ని ఏదో సమకూర్చుకొని తెచ్చేసుకొని సంపాదించి కట్ల బీరువాలు పేర్చుకొని ఏమండి ఇంకా రాత్రికి నిద్ర ఉండదు. సీతారాంపురం పోదాం అంటే పోలేము, పెళ్ళికి పోదాం అంటే పోలేము. అమ్మాయి నువ్వు ఇంటికాడ ఉండి నేను పోయేసి వస్తా. కాదయ్యా, ఇద్దరిని రమ్మన్నారుగా పెళ్ళికి. ఇద్దరం పోతే ఎట్టా? బీరువాలో ఏముంది? మనది కానిది ఉంది. తద్వారా ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. మనది కాని దానిని మనం తెచ్చిపెట్టుకుంటే అన్నీ శ్రమలేనండి, అన్నీ ఇబ్బందులేనండి. ఉన్న దానితో తృప్తి పొందుదాం. ఏదో సంపాదించాలి, ఆ పొలం సంపాదించాలి, ఇల్లు కట్టియాలి, అది సంపాదించాలి, ఏదేదో చేయాలని మనది కాని దాని కొరకు శ్రమ పడుతున్నాం ఈరోజు. మనది కాని దాన్ని సంపాదించుకుని అభివృద్ధి అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి దేదయ్యా మనది అని అంటే, మనది ఏంటి అని అంటే కృప. చెప్పండి, కృప జ్ఞానం. దీంట్లో అభివృద్ధి పొందాలని ఆశపడాలి. ఏమండి దీనికోసం మనం ప్రయాసపడట్లేదు. ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టుకోవాలి, ఏదో దాచుకోవాలి. ఏముందండి ఈ లోకంలో? ఏది నీది కాదు. ఏం చదువుదాక ఏది నీది కాదు. బీరువాలో ఉండే షేర్లన్నీ మనవి కాదు. రేపు పోతే ఎవడో ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోతాడు, లేకపోతే తీసుకుపోయా గుణకడే వేస్తాడు, అంతే కదన్నా. ఏది మనవి కాదు. కాకపోతే మన పెద్ద బిల్డప్లు అంతే. అబ్బా నా సోగు చూడు, నా వయ్యారం చూడు అంటాం. ఏమీ లేదు. మా పిలిపోయా ఇంటికి ఎప్పుడైనా వెళ్తే అప్పుడప్పుడు విసిటింగ్ అయ్యా రోజుల్లో, మరి ఈ రోజుల్లోనయ్యా ఏది మంది కాదయ్యా అంటాడు ఆయన. ఏమండి అంతేగా తల్లి, ఆ రోజుల్లో తిరిగాం.
ఏది నీది కానీ దాని కొరకు నువ్వు అభివృద్ధి పడాలని ఆశపడితే అది నీకు శ్రమనే తెచ్చిపెడుతుంది, అది నీకు ఇబ్బందినే తెచ్చిపెడుతుంది. ఈ రోజున మనం అదే చూస్తుంది. ఎక్కడ చూసినా మనది కాని దాని కొరకు అభివృద్ధి పడాలని ఆశపడి ఎంతోమంది చేతులు పెట్టి కాళ్ళు పెట్టి ఇబ్బంది పాలైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు వినాలి బాగా. కానీ దాని కొరకు ఏదేదో యాప్లు డౌన్లోడ్ చేసుకొని అక్కడ లోన్ తీసేసుకొని ఇక్కడ లోన్ తీసేసుకొని దాన్ని కట్టలేక దాన్ని చెయ్యలేక ఈ రోజున ప్రాణాలు తీసుకున్న వేల మంది ప్రజలు కనబడుతున్నారు లోకంలో. ఎందుకనంటే దాని ద్వారా తెచ్చుకొని అభివృద్ధి పొందాలనుకున్నాడు. కానీ మనది కాని తెచ్చుకొని మనకు శ్రమే, కానీ మనకేమన్నా ఆశీర్వాదమా? మనకు కాని దానిని తెచ్చుకొని మన జీవితంలో నష్టాన్ని కొని పెంచుకుంటున్నామే, కానీ మనకేమన్నా ఆశీర్వాదాన్ని అభివృద్ధిని కలగజేస్తుందంటే లేదు. ఈ సెల్ ఫోన్ ఒకటి పాడుదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ దీని ద్వారా ఎనుగలుగుతున్నాయి ఏమండి. ఇది మనది కాదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? అది ఎంతవరకు పరిమితం అంతవరకే చేయాలి ఏమండి. ఎంతవరకు అవసరం అంతవరకే చూడాలి. ఇంకా మన వాళ్ళు కూర్చుంటే ఇంకా తోస్తనే ఉండు. అన్నం తినేటప్పుడు వదలరు, బాత్రూమ్ పోయేటప్పుడు వదలరు, తిరిగేటప్పుడు వదలరు. ఇది మనది కాదు. మనది కాని దానిలో అభివృద్ధి పొందుతుంటే అది నీకేం కలగజేస్తుంది? శ్రమనే కలగజేస్తుంది. ఈ లోకంలో ఉన్నది ఏది మనది కాదండి. మనం ఎత్తుకుపోము ఏమండి, ఏమీ చేయలేము, మనం ఏం దాచిపెట్టుకోగా. ఏది మనది కాదండి. మనది కాని దాని కొరకు మనం అభివృద్ధి పొందితే అది నీకు శ్రమనే కలగజేస్తుందండి. అమ్మా జాగ్రత్తగా ఉండండి, రోజులు మంచిగా లేవు. మనది కాని దాని కోసం వెళ్ళి ఏమన్నా మనది కాని దాని దగ్గరికి వెళ్ళి కబ్జా చేసి దేవుడిది కాదులే, ఈ దేవుడిది లేదులే అని చెప్పి మండల ఆఫీసులు అన్నీ కనుక్కొని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అంత రౌండ్ తిప్పేసి కట్టావా, తీసుకోరండ్రా జేసీబీ అంటున్నారు ఈరోజు. ఏమన్నా ఈరోజు చాలా ప్రమాదకరమైనటివి. అస్సలు ఏమండి వార్తలు చూస్తే, పేపర్ తీస్తే జేసీబీ వస్తుంది కొడుతుంది, జేసీబీ వస్తుంది కొడుతుంది, ప్రతిరోజు ఇదే. కారణం ఏంటంటే మనది కాని దాంట్లో అభివృద్ధి పొందాం. అది నీకేం కలగజేసింది? ఈ రోజున శ్రమను కలగజేస్తుంది. చూడండి, ఒకప్పుడు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం వచ్చిందంటే విజయవాడలో అంతటి ప్రమాదం. మరి ఈ రోజున రాదంటే వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. అది కారణం ఏంటి? ఉన్న చెరువులు అన్నిటిని కబ్జాలు చేసి ఇల్లులు కట్టేసి ఏమండి ఏట్లో కూడా ఇల్లులు కట్టేస్తున్నారు. ఇంక శవాలు ఏడ కూర్చోబెట్టాలా, నీళ్ళు ఎట్టబోవాలండి. ఇంకా పోయేటివి దాని ద్వారా దానికి ఇస్తే అది పోతుంది. దాని దోవలో కూడా నువ్వు కబ్జా చేసి నువ్వు అభివృద్ధి పొందాలనుకుంటే నీకు శ్రమేగా, నీకు నష్టానేగా కొని తెచ్చిపెట్టేది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? మనది కాని దాని కొరకు మనం అభివృద్ధి పడ్డామని అనుకుంటే అదేం చేస్తుంది? మనకు శ్రమనే కలగజేస్తుందండి, ఇబ్బందినే కలగజేస్తుంది. దాంట్లో కాదు నువ్వు అభివృద్ధి పడాల్సింది. దేంట్లో అభివృద్ధి పొందాలి? కృపయందు, దేవుని దయలో, దేవుని యొక్క కరుణలో, దేవుని యొక్క కృపలో మనం ఏం చేయబడాలో తెలుసండి? అభివృద్ధి పడుచూ రావాలి. దేవుని జ్ఞానం విషయంలో అభివృద్ధి పడాలి. దీంట్లో అభివృద్ధి పడాలి మనం, కానీ దాంట్లో అభివృద్ధి పడట్లేదు. మనం ఏదేదేదో సమకూర్చుకుని అభివృద్ధి పొందుతున్నాం అనుకుంటున్నాం, కానీ అభివృద్ధి రావట్లేదండి, అభివృద్ధి కలగట్లేదండి. దయచేసి నా మాటలు వినండి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే ప్రభు నిన్నేం చేస్తాడు చెప్పనా? అభివృద్ధిని కలగజేస్తాడు. పాస్టర్ గారు అభివృద్ధి కావాలంటున్నాను పాస్టర్ గారు, మరి ఇన్ని దినాలుగా నేను మందిరానికి వస్తున్నానే. ఈ ప్రశ్న మీకు వచ్చిందా? అక్క నీ పేరే మర్చిపోతున్నాను అక్క, జ్యోతక్క చెప్పండి. ఇన్ని దినాలుగా మందిరానికి వస్తున్నాగా, కుటుంబంలో అభివృద్ధి లేదు, భర్త చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి లేదు, పిల్లలు చదువుతున్న చదువులకు తగిన ఉద్యోగాల్లో అభివృద్ధి లేదు. ఎందుకు అభివృద్ధి కలగట్లేదు? ఇది ఒక ప్రశ్న, అందరూ ఎదురవుతున్న ప్రశ్న ఇది. అందరి జీవితాల్లో వస్తున్న ఏమంటే ఒక ప్రశ్న ఇది. ఏంటి? ఎందుకు అభివృద్ధి కలగట్లేదు? నేను మందిరానికి వస్తున్నానుగా, ప్రతి ప్రార్థనలో కూడుకుంటున్నానుగా, ఏమక్క బంధువులు వచ్చినా కూడా నేను మందిరానికి వస్తున్నానుగా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం ఉన్నా, ఏం సుశీలమ్మ తల్లి ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడి మందిరానికి వస్తున్నానుగా, ఎందుకని అభివృద్ధి కలగట్లేదు? అయితే ఈ ప్రశ్న ఉందా లేదా మనందరికీ? నాకైతే ఉందండి, మరి మీకుందా లేదా? జ్ఞానక్క ఉందా? ఎందుకు అభివృద్ధి పరచబడట్లేదు, ఎందుకు అభివృద్ధి కలగట్లేదు అని అంటే, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. ఎందుకు అభివృద్ధి కలగట్లేదు ఈరోజు చూద్దాం.
ఎందుకు కలగట్లేదు తేల్చుకోవాలి ఈరోజు దేవుడితో మనం. కానీ తమాషా అన్నది అభివృద్ధి పరచబడకపోతే, దేవుడు మందిరానికి వచ్చి కూడా, దేవుని సన్నిధికి వచ్చి కూడా అభివృద్ధి కలగకపోతే ఎట్లాగండి అది? చదవండి, తీసారా? 22, 23 యోబు 22:23 చదవండి అక్క. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల, అది లెక్క. అభివృద్ధి పడకుండా పోవడానికి కారణం ఏంటంటే నీ గుడారంలో ఏముంది? దుర్మార్గత ఉంది. మన గుడారంలో ఏముంది? పాపం దాచిపడి ఉంది. మన గుడారంలో ఏముంది? ఏమండి? అతిక్రమం ఉంది. ఇవన్నీ ఉంటే అభివృద్ధి కలుగుతాయా? అభివృద్ధి పరచబడగలుగుతామా? నీ గుడారములో ఉన్న దుర్మార్గతను, నీ గుడారములో ఉన్న పాపాన్ని, నీ గుడారములో ఉన్న దోషాన్ని ఏం చేయాలి? దాన్ని అంతటినీ మూటగట్టి ఏం చేయాలా? ఇంటి వెనక బాల్చి పెట్టుకోవాలా? ఎక్కడ? బీరువాలో పెట్టుకోమన్నాడా? చెప్పండి చెప్పండి. ఎక్కడంతా? దూరంగా. దూరంగా అంటే చెత్తను ఎక్కడ పడేస్తారు? ఇంటి పక్కనే వేసుకుంటామా? ఇంటి పక్కనే వేసుకుంటాంలేండి. అమ్మో, అది పోతే ఎట్టా? ఇంటి పక్కనే చెత్త వేసుకుంటే ఏమవుతుంది అక్క? దోమలు, దోమలన్నీ మన పక్కనే, వాసన, గొబ్బు, ఇంకా పురుగు, పుట్ర, జర్రులు అన్నీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు సర్వరోగాలు మన జీవితంలోనే ఉంటాయి. సర్వరోగాలు మనకు రావడానికి కారణం ఏంటి? మన ఇంటి పక్కన ఏముంది? అది ఆ చెత్తే. ఇది మన గుడారంలో చెత్త ఉంది. ఈ చెత్త ఉంటే నువ్వు అభివృద్ధి ఎట్టగలుగుతుందమ్మా? అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలంటే ఎట్లా వస్తుంది నీకు అభివృద్ధి? రాదా? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చెయ్యి. నువ్వు ఆదివారం రా, బుధవారం రా, శనివారం రా, ఓల్నైట్కి రా, లేకపోతే గుంటూరుకు పో, విజయవాడకు పో, హైదరాబాద్కు పో, గుత్తుకు పో. ఏ గుత్తుకు పోయినా నీకు గుత్తులు దిగవు. కారణం ఏంటి? నీ ఇంట్లో ఏముంది? మన ఇంట్లో ఏముంది? చెత్త ఉంది. ఏ చెత్త అది? దుర్మార్గం, పాపం. ఇది గూడు కట్టుకొని ఉంటే ఎన్ని రోజులండి? ఈ దుర్మార్గతను ఇంట్లో పెట్టుకొని ఉంటే అభివృద్ధి కలగదండి, అభివృద్ధి రాదండి. మన జీవితంలో అభివృద్ధి కలగాలి అని అంటే, నా దేవుని ప్రియులారా, మనం ఏం చేయాలో తెలుసా? మన గుడారంలో ఉంది. ఎక్కడుందో? ఎక్కడుందంట? మన ఇంట్లోనే ఉందక్క. గుర్తుపట్టాలి దాన్ని. గుర్తుపట్టి ఏం చేయాలా? దూరంగా పడేయాలి. కానీ మళ్ళీ మూట కట్టి పక్కన పెట్టుకున్నాం అనుకో, ఏదో ఒక రోజున ఇప్పి చూడాలనిపిస్తుంది. ఏమండి? ఇప్పి చూసి ఏమన్నా మంచి సామాన్లు ఉన్నాయా లేదా అని. అప్పుడప్పుడు మన వాళ్ళు చూడండి, కొంచెం స్టోర్ రూమ్ ఒకటి ఉంటుంది. స్టోర్ రూమ్ ఒకటి ఉంటుంది. పాత సామాన్లు, పాత చెత్త, పాత చీరలు అన్నీ తీసుకుని పోయి దాంట్లో వేస్తుంటారు. వేసిన వాళ్ళకి అమ్మకూడరు. అప్పుడప్పుడు ఏ పని బాట లేనప్పుడు ఏం చేస్తారు? ఆ స్టోర్ రూమ్లోకి తలుపు తీస్తారు. తీసినప్పుడు అన్నీ కనబడి, అబ్బా ఇదే చేసేనేడా, ఈ వస్తువు కావాలా అని అనిపిస్తుంది మనకు. అండి, కాబట్టి ఇప్పుడు అదే పాత సామాన్లు, ఆ చెత్త చెదారం అంతటిని మూటగట్టి ఎక్కడ పడేయాలా? దూరంగా పడేస్తే నీకు అభివృద్ధి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొడదాని చప్పలు గట్టిగా దేవుడికి మహిమ కలుగును గాక. మన గుడారంలో ఉందండి అది, మన గుడారంలో ఉంది అది. దాని ద్వారానే ఈ రోజున మనకు అభివృద్ధి కలగట్లేదు అండి. గుడారం అనగా మన ఇల్లు, గుడారం అనగా మన హృదయం, గుడారం అనగా మన జీవితం. ఎక్కడ దాచిపడిందో, ఎక్కడ గూడు కట్టుకొని ఉందో, ఎక్కడ తప్పటడుగులు వేసో అది మనకు తెలుసు. ఆ దుర్మార్గతను విడిచిపెడదాం. ఆ దుర్మార్గతను విడిచిపెట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు మన వెంట ఏం కలగజేస్తాడు చెప్పనా? అభివృద్ధిని కలగచేయడం ప్రారంభిస్తాడండి. కాబట్టి నా దుర్మార్గతను విడిచిపెట్టాలండి. ఆ దుర్మార్గతను గూడు కట్టుకొని నింపుకొని ఎన్ని దినాలు అభివృద్ధి పడాలి అని అన్నా మన జీవితంలో అభివృద్ధి రాదు, అభివృద్ధి కలగదు. అందుకే యోబు భక్తుడు అంటాడు, అయ్యా మన గుడారంలో ఏముందో తెలుసా? దుర్మార్గత ఉంది. ఆ దుర్మార్గతను దూరంగా పడేద్దాం. పడేసిన వెంటనే ప్రభు ఏం చేస్తాడు? మనకు అభివృద్ధిని కలగజేస్తాడు. మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటే మొట్టమొదటిగా అభివృద్ధి కలుగుతుంది. రెండో మాట, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 21వ వాక్యం చదవండి.
21లో చివరి లైన్ చదవండి. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఎదుగుచూ ఉండెను. అందుకే భక్తుడు అంటారు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లు ఆశీర్వదించు. ఆయన సన్నిధిలో మనం ఉంటే మొట్టమొదటిగా అభివృద్ధి కలుగుతుంది. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఒక రక్షణ భాగ్యం అనేది మనకు కలగడం ప్రారంభిస్తుంది. బాలుడగు సమూయేలు ఎక్కడున్నాడయ్యా అంటే యెహోవా సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడంట. దేవుని సన్నిధిలో ఉంటే ఒక రక్షణ కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఒక భాగ్యం కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఉంటే అధికంగా మనం ఎదగడం ప్రారంభిస్తాం. దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం మనకు ఏ ఆపద రాదండి, ఏ ఇబ్బంది మనకు రాదండి. ఈ రోజున చాలామంది దేవుని సన్నిధిలో ఉండక ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నారు. ఆ రక్షణ భాగ్యం మనకు కావాలి. దేవుని మందిరంలో ఎవరున్నారు? అక్కడ సమూయేలు ఉన్నాడు, బాలుడగు సమూయేలు. చెప్పండి చెప్పండి, ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? పెద్దోడు ఉన్నాడా? బాలుడగు సమూయేలు ఉన్నాడు. బాలుడగు సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి ఏమవుచూ ఉన్నాడయ్యా అంటే ఒక రక్షణలో తాను ఎదుగుచూ ఉన్నాడు. ఆమేన్. ఒక రక్షణ భాగ్యంలో ఎదుగుచూ ఉన్నాడు అతను. ఏ ఇబ్బంది లేదు అతనికి. ఏమండి, ఎలాంటి కరువు కాటకాలు ఏవి తన జీవితంలో కలగకుండా ఉండడానికి కారణం ఏంటంటే సమూయేలు దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడు, రక్షణలో నడిపించబడుతూ ఉన్నాడు. ఎవరైనా బాలుడు. ఈ బాలుడు దేవుని సన్నిధిలో ఎదగబడాలి, ఆ రక్షణ కావాలి అని అంటే తనకేం కావాలి? ఎదగబడాలి, రక్షణలో ఎదగాలి అని అంటే మనకేం కావాలో చెప్పనా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. ఎదగబడాలంటే ఏం కావాలి? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:3. వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన, ఏ పాలు? నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఇప్పుడు బాలుడగు సమూయేలు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉంటూ ఉన్నాడు. ఈయన ఎదగబడడానికి కారణం ఏంటయ్యా అంటే వాక్యం అనే పాల వలన తనకు రక్షణ విషయంలో ఎదుగుచూ ఉన్నాడు. పాలు అనే వాక్యం మీరు తాగుతున్నారా అండి? పాలు అనే వాక్యాన్ని మనం తీసుకోగలుగుతున్నామా? ఆ పాలు అనే వాక్యాన్ని మనం ఎప్పుడైతే తాగుతూ ఉంటామో, ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తామో, వాక్యం అంటుంది రక్షణ విషయంలో మనం ఏం చేయబడతామో తెలుసా? ఎదగడం ప్రారంభిస్తాం. మనం ఎదగబడాలి, రక్షణ విషయంలో మనం ఎదగాలి. రక్షణ ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపించండి. ఏం స్వామి, ఏసరత్వమే చేయం. రక్షణ ఉందా లేదా? ఏంది డౌట్గా ఉన్నారే అంటే తర్వాత ఏం వాక్యం చెప్తాడు ఈయన అన్నట్టు ఉన్నారు మీరు. ఏం చెప్పండి, చేతులే చూపించండి. రక్షణ ఉందా లేదా? మీరు అందరూ రక్షించబడ్డారా లేదా? రక్షించబడిన వాళ్ళమే మనం అందరం. ఎప్పుడైతే యేసయ్యను నమ్మి ఆయన స్వీకరించి ఆయన మార్గంలోనికి వచ్చి ఏమండి ఆయన రక్తం చేత కడగబడి బాప్తిసం పొందుకొని సంఘంలో చేర్చబడ్డాం, మనం అందరూ రక్షించబడ్డాం. అయితే ఈ రక్షణ విషయంలో మనం ఏమవ్వాలి అంటే ఎదగాలి. ఏం చేయబడాలి? రక్షణ విషయంలో ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి? వాక్యం అనే పాలును తాగాలి. ఈ వాక్యం అనే పాలును ఎప్పుడైతే మనం తాగడం ప్రారంభిస్తామో మనం ఏం చేయబడతాం తెలుసా? రక్షణ విషయంలో ఎదుగుచూ ఉంటాం. రక్షణ విషయంలో ఎదుగుచూ ఉంటాం. ఎదగాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. వాక్యం అనే పాలును తాగాలి. ఎప్పుడు చదువుతున్నాం వాక్యం? రోజు ఒక అధ్యాయం అయినా చదువుతున్నావా? మీకు జ్ఞాపకం ఉందా? నేను జనవరి 1 రోజున ఒకటి చెప్పా, మీకు గుర్తుందా? ఎవరైతే ఈ సంవత్సరంలో ఫస్ట్ ఈ బైబిల్ అంతా చదివాను అని నాకు ఎవరైతే చెప్తారో ఒక మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పా. అసలు గుర్తుంటేగా చదవడానికి అంటారా? మన రక్షణ విషయంలో మనం ఎదగాలి అని అంటే అండి, రక్షణ విషయంలో నువ్వు ఎదగాలి అని అంటే ఏం చేయాలి? వాక్యం అనే పాల వలనే నీవు రక్షణ విషయంలో ఎదగతావు. రక్షణ విషయంలో ఈ రోజున మనం ఎదగబడట్లేదండి.
ఒక రక్షణ భాగ్యాన్ని ప్రభు మనకు కలుగజేశాడు. ఒక రక్షణ భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చిన తర్వాత ఆ రక్షణ విషయంలో మనం ఎదిగేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలోనే ఉన్నారు, దేవుని మందిరంలోనే ఉన్నారు, కానీ వారికి రక్షణ లేదు. ఎలా ఉన్నారయ్యా అంటే ఏలీ కుమారులు యెహోవాను ఎరగక దుర్మార్గులైరై అని రాయబడింది. ఎలా ఉన్నారంట? దుర్మార్గులైపోయారు. ఎందుకనంటే వారికి ఇచ్చిన రక్షణను పోగొట్టుకున్నారు. వారికి ఉన్న రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకొని దుర్మార్గులైపోయి దేవుని దృష్టికి అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు దర్శించాడు తండ్రిని, ఇదిగో నీ బిడ్డలు దుర్మార్గులైపోయారా, వాళ్ళకి చెప్పు, రక్షణ ఏంటో చెప్పు, సజీవమైన మార్గం ఏంటో వాళ్ళకి చెప్పు అని ఎప్పుడైతే తండ్రికి చెప్పాడో తండ్రి వెళ్ళి వాళ్ళకి చెప్పినా వాళ్ళు మారలేదండి. మారలేదు. మారకపోగా తండ్రి ఎప్పుడు చూసినా వాళ్ళనే గొప్ప చేయాలనుకుంటున్నాడు. తండ్రి ఎప్పుడు చూసినా వాళ్ళనే అరే వాళ్ళు రక్షణ పోగొట్టుకున్న వ్యక్తులు కదా, రక్షణ భాగ్యాన్ని దూరం చేసుకున్న వాళ్ళు, రక్షణలో ఎదగట్లేదు వాళ్ళు. ఆ రక్షణలో ఎదగనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు వాక్యం చెప్పాలి. వాక్యం అనే పాలును వారికి తాగిపించి ఆ రక్షణలో ఎదగచింపజేయాలి. ఈరోజున మన బిడ్డలకి చెప్తున్నామా? మన బిడ్డలకి ఏదైనా తప్పు చేస్తే అడగలేకపోతున్నాం. ఎందుకనంటే ఏదైనా అడిగినావో నీ ఇంటికే రాను నేను, ఇంకా ఏదైనా అడగదాము అని అంటే నువ్వేంది నాకు చెప్పేది అని అంటారు. ఏదైనా అడగదాం, రే నాయనా అటు చేయకూడదురా, ఇట్టు ఉండాలి, ఏమే నేను ఇట్టే ఉంటా, నేను ఇట్టే చేస్తా, నేను ఇట్టే కటింగ్ చేసుకుంటా, నేను ఇట్టే గుడ్డలు వేసుకుంటా, నేను ఇట్టే బతకతా. ఏం చేస్తావు? నువ్వు ఏదైనా మాట్లాడావంటే నీ ఇంటి నుంచి వెళ్ళిపోతా. నా మాట వినండి, మన బిడ్డలకు వాక్యం అనే పాలను త్రాగిపించాలండి. మీరు బైబిల్లో గమనించండి, ఒక్క రోజులోని ఇద్దరు చచ్చిపోయారు. ఒక్క రోజులోని చచ్చిపోయారు ఏలీ కుమారులు. ఏమండి కారణం ఏంటంటే ఆ రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఆ రక్షణ భాగ్యంలో వాళ్ళు ఎదగబడాలి అంటే వాళ్ళకి ఏం కావాలి? పాలనే వాక్యాన్ని త్రాగిపించాలి. మన బిడ్డలకు ఉదయాన్నే లేచినప్పుడు అండి మన బిడ్డలు ఒక అధ్యాయమైన చదివి వెళ్ళాలి, ఒక అధ్యాయమైన చదవాలి, అప్పుడు స్కూల్కి వెళ్ళాలి వాళ్ళు. అది మన బిడ్డలకు నేర్పించగలుగుతున్నామా? మన బిడ్డలకు చెప్పగలుగుతున్నామా? రక్షణ విషయంలో ఎందుకని మన బిడ్డలు ఎదగలేకపోతున్నారు? రక్షణ విషయంలో ఎందుకని మనం ఎదగలేకపోతున్నాం? కారణం ఏంటంటే మనం వాక్యం అనే పాలును త్రాగట్లేదు అండి. వాక్యం అనే పాలును త్రాగట్లే. ఉదయాన్ని మాత్రం బూస్ట్ వేసుకొని మాత్రం బిడ్డలకు తాగండి రా, నేను తాగనమా, నాకదా తాగు నాయన, నా బంగారు కొండ కదా, తాగు తాగు తాగు, స్కూల్కి పోయేటప్పుడు 10 రూపాయలు ఇస్తాలే, తాగు నాయన అని చెప్తావే. ఏ రోజైనా ఈ వాక్యాన్ని ముందు పెట్టి కూర్చొని పెట్టి ఒక అధ్యాయాన్ని చదివిపించుంటామని బిడ్డలకి? మనం చదివితే వాళ్ళకి చదివిపించేది, మనం తాగితే వాళ్ళకి తాగిపిస్తాం అండి, అవునా కదండి? మనం త్రాగకుండానే మనం ఏం చెప్పగలుగుతాం వాళ్ళకి? మా వాక్యం అనే పాలు త్రాగడం ద్వారా నువ్వు రక్షణలో ఎదగడం ప్రారంభిస్తావు. ఏలీ కుమారులు దుర్మార్గులు అయిపోయారండి. వాక్యం అనే పాలును త్రాగక, వాక్యం అనే పాలును త్రాగక, ఎదగబడలేక, వాక్యంలో అభివృద్ధి పడలేక, ఎదగలేక దుర్మార్గులు అయిపోయి ఒక్కరోజునే చనిపోయారు, దేవునికి దూరం అయిపోయారే. ఈరోజున దేవుని సన్నిధికి వస్తున్న మనమైనా సరే, మన బిడ్డలైనా సరే ఏం చేయబడాలి అని అంటే ఆ రక్షణ అనే పాలును త్రాగేవారిగా ఉండాలి. అది ఏం చేస్తుంది అంటే రక్షణలో మనం ఎదగజేసేటట్లుగా చేస్తుంది. అవునా కదక? మీ బిడ్డలకి చిన్నప్పుడు పాలు ఇచ్చారా లేదా? ఆ పాలు ఇవ్వకపోతే ఏమండి, ఆ పాలు ఇవ్వకపోయారు అనుకోండి, ఏమవుతుంది? బిడ్డలు ఎదగరు, మంచి ఆరోగ్యంగా ఉండలేరు. నువ్వు బయట నుంచి ఎన్ని సిరిలేకలు తెచ్చినా, ఎన్ని తీసుకొని వచ్చి ఎన్ని పెట్టినా దాంట్లో అభివృద్ధి రాదు. అదంతా చెత్తే ఏమండి, అదంతా తవుడున్నట్టే ఉంటుంది, కానీ ఏం ఆరోగ్యాన్ని కలగజేయదు. వాడు కడుపు నిండాలే కానీ ఆకలి అట్టే ఉంటుంది, అంతే కదక? సిరిలేక తింటే ఆకలి తీరుతుందాక? అదే పాలు తాగిపిచ్చి చూడు, నీ పాలు బిడ్డకిచ్చి చూడు, ఆ పాలు తాగి కొద్దిగా పాలు తాగిన వాడు ఏడవడు. నువ్వు సిరి లేక 2 గ్లాసులు కాదు 3 గ్లాసులు తినిపించినా సరే అది అయిపోవడమే, కానీ వీడి కడుపు నిండేది ఉండదండి. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ బిడ్డలకు నేర్పించగలిగితే, చదివించగలిగితే, చెప్పగలిగితే ఆ వాక్యంలో వాడు ఎదగలుగుతాడు, ఆ దుర్మార్గతలో నుంచి బయటికి రాగలుగుతాడు. ఈ రక్షణ భాగ్యంలో మనం ఏం చేయబడాలో తెలుసా? ఎదగబడేవారిగా ఉండాలి. ఒక రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు ప్రభు, ఆ రక్షణలో మనం ఏం చేయబడాలి? ఎదగాలి. యేసు ప్రభు మార్గం గుండా వెళుతూ ఉంటే అండి ఒకను గుర్తుపట్టాడు దేవుడు. జక్కయ్య త్వరగా రాయ్యా, దిగిరా. ఏంటయ్యా అంటే, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? నేడు నీ ఇంటికి ఏమొచ్చింది?
రక్షణ వచ్చింది అని అన్నాడు. చూడండి మీరు బాగా, రక్షణ వచ్చింది అన్నాడు. ఆ రక్షణ ఎప్పుడైతే తన ఇంటికి వెళ్ళిందో, తన ఇంట్లో చేర్చుకున్నాడో, ఈ రక్షణ విషయంలో జక్కయ్య అయ్యగారు ఏమయ్యారు? ఎదిగాడు. ఎట్లా ఎదిగాడు అని అంటే, వాక్యం ఎప్పుడైతే తనతో మాట్లాడుతుందో, దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, దేవుడు చెప్పలేదండి, రై నువ్వు పలానోళ్ళ దగ్గర ఇట్లా అప్పులు తీసుకున్నావు, ఎక్కువగా తీసుకున్నావు, దుర్మార్గంగా ప్రవర్తించావు, వడ్డీ మీద వడ్డీ తీసుకున్నావు, ఇది మంచి పద్ధతి, ఏం మాట్లాడలా దేవుడు. మీరు గమనించండి, ఎప్పుడైతే ఆ వాక్యం తన దగ్గరకు వచ్చిందో ఏమయ్యాడు? రక్షణలో ఎదిగాడు. మరి నేను దుర్మార్గుడు కదా, నేను పాపం కలిగినోడు కదా, ఇది నాకు తగింది కదా అని చెప్పి తన దుర్మార్గతను విడిచిపెట్టి ఏం చేశాడు? అందరికీ 4 ఇంతలుగా ఇచ్చేశాడే. అదే ఎదగడం అంటే. ఎప్పుడు ఎదిగాడు? వాక్యం తన దగ్గరకు వచ్చినప్పుడు. ఆ వాక్యం అనే పాలు నువ్వు తాగుతూ ఉన్నప్పుడు, ప్రతిరోజు నువ్వు త్రాగగలిగితే, ప్రతిరోజు వాక్యాన్ని నువ్వు చదవగలిగితే రక్షణలో మనం ఎదగగలుగుతామండి. రక్షణలో అభివృద్ధి పరచబడగలుగుతాం. మన దేవుడు మనం ఎలా నడుచుకోవాలో, మనం ఎలా జీవించాలో, మనం ఎలాగ ప్రవర్తించాలో మన యేసయ్య అన్ని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు నా తండ్రి ఎప్పుడు నాకు ఏమండి ఇతరులతో గొడవలు పడు, ఇతరుల దగ్గరికి వెళ్ళి అపహాస్యంగా మాట్లాడు, ఇతరుల మీద దోషమైన మాటలు మాట్లాడని నా యేసయ్య ఎప్పుడూ నాకు నేర్పించలేదు. మన యేసయ్య ఎప్పుడైనా మనకు నేర్పించాడండి? ఇతరులు బూతు మాటలు మాట్లాడు, ఇతరుల మీద గొడవలకి వెళ్ళు, నా యేసయ్య ఎప్పుడు అది నాకు నేర్పించలేదు. మనకు అది నేర్పించే దేవుడు కాదు ఆయన. మన యేసయ్య నేర్పించింది ఏంటంటే, ఏమండి కీడును కూడా మేలుతో జయించరని యేసయ్య చెప్పాడు. ఏమండి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కొట్టమని గాంధీ తాతగా చెప్పింది నా పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో రాయబడి ఉంది. మనోళ్ళు చెప్తారు. ఏమండి మీకు అర్థమవుతుందన్న మాటలు? జాగ్రత్తగా వినండి. మన యేసయ్య ఎప్పుడు కూడా వాడితో గొడవలు పెట్టుకో, ఈడు మీదకి దోషణమైన మాటలు మాట్లాడు, అపహాస్యంగా వాడిని మాట్లాడు. నా యేసయ్య ఎప్పుడు మనకి ఇది నేర్పించలేదండి. మన యేసయ్య ఎప్పుడు కూడా మంచిగా నేర్పించాడు మనకు. నేను చదువుతున్న ఈ వాక్యం, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఎప్పుడు కూడా ఏమండి ఇతరులు మంచిగానే చేయాలని ఆశపడుతున్నాడు, కానీ ఎప్పుడు కూడా ఇతరుల్ని నాశనం చేయాలి, ఒకడు ఎదుగుతుంటే వాడిని త్రొక్కాలి, వాడిని పాడు చేయాలి, ఇది ఎప్పుడు యేసయ్య మనకు నేర్పించలేదే. నేర్పించాడండి. బయట వాళ్ళు మాట్లాడుతుంటారు మనల్ని, మన యేసయ్య మనకి ఎప్పుడు కూడా అది నేర్పించలేదండి. అందుకని వాక్యాన్ని మనం చదవాలి. ఆ వాక్యం చదువుతున్నప్పుడే ఆ రక్షణ భాగ్యంలో మనం ఏం చేయబడతాము? ఎదుగుచూ ఉంటాం. జక్కయ్య అన్ని విషయంలో ఏమయ్యాడంటే రక్షణ విషయంలో ఎదగడం ప్రారంభించాడండి. ఆ రక్షణ భాగ్యం తన దగ్గరకు వచ్చినప్పుడు తనలో ఉన్న పాపం, తనలో ఉన్న దోషం, తను చేసిన అతిక్రమం అన్నింటిని విడిచిపెట్టి ఆ రక్షణలో ఎదగడం ప్రారంభించాడు. మరి వాక్యం చదవగలిగితేగా. ఒప్పుకోండి, ఈ రోజున ఎంతమంది వాక్యం చదివారు చెప్పండి? ఉదయాన్నే నిద్ర లేవగానే మీకన్నా చదివారా? చదవని వాళ్ళు ఎంతమందో చెప్పండి. ప్రభు వాక్యం ఏమంటుందో చెప్పనా? యథార్థవంతుల్ని ఏం చేస్తాడంట? ఆయన ఆశీర్వదిస్తాడంట. ఎత్తనోళ్ళందరూ చదవనట్టు మీరు యథార్థవంతులండి, నా యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమె అట్లాగని చెప్పి రోజు చదవకుండా ఉండగాకండి, చదవండి. అది మనకు అవసరం. ఆ వాక్యం మనకు కావాలి. వాక్యం మనం చదువుతున్నప్పుడే మన జీవితాలకు ప్రయోజనకరంగా మారుస్తుంది. ఆయన వాక్యమే కదా మన పాదములకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యమే కదా మన జీవితాలకు ఆధారమై ఉన్నది. ఆయన వాక్యమే కదా ఆయన ఎదుట మన శుద్ధ సువర్ణంగా మార్చేది. మరి వాక్యం చదవకపోతే ఎట్లాగక్క? చదవండి, కొంచెం ఓపిక చేసుకోండి, ఉన్నప్పుడల్లా ఓపిక చేసుకుని కొంచెమైనా చదవండి. ఖచ్చితంగా మీరు చదువుతారని నేను ఆశపడుతున్నానండి. ఎందుకో తెలుసా? ఆ వాక్యం అనే పాలును త్రాగగలిగితే రక్షణ విషయంలో మనం ఏం చేయబడగలుగుతాం? ఎదగతాం. వాక్యమే చదవకపోతే, వాక్యమే నువ్వు త్రాగకపోతే, వాక్యాన్ని నువ్వు భుజించకపోతే రక్షణ విషయంలో ఎదగలేమండి. అంతకంతకు కృంగిపోతాం, అంతకంతకు దిగజారిపోతాం. కనుకనే మనం ఏం చేయబడాలో తెలుసండి? వాక్యములో అనే పాలును త్రాగుచు దాంట్లో ఎదగాలి. రక్షణ విషయంలో మనం ఎదగాలి. ఎఫెసీ పత్రిక 4:15 వాక్యంలో రాయబడి ఉంటుంది. మనం ఎదగబడాలి అని అంటే దేంట్లో ఎదగాలి? రక్షణ విషయంలో ఎదగాలి. ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంటుంది 4:15 చదవండి. మనం ఎప్పుడు చదివే మాటే. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం.
ప్రేమ కలిగి యేసయ్యలాగా మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయబడాలా? అన్ని విషయంలో ఎదగాలి. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయంలో ప్రేమ కలిగి క్రీస్తు వలె మనం మారాలి అని అంటే, క్రీస్తు వలె మనం కనబడాలి అని అంటే, క్రీస్తును వ్యక్తపరచాలి, క్రీస్తును చూపించాలి, క్రీస్తు స్వారూప్యం కలిగి ఉండాలి అని అంటే మనం ఏం చేయబడాలి? అన్ని విషయంలో ఎదగబడాలండి. ఒక్క దాంట్లోనే కాదు, ఏమండి, ఒక విషయంలోనే కాదు, అన్ని విషయంలో నువ్వు ఎదగబడాలి. అన్ని విషయంలో నువ్వు ఎదుగుచూ ఉన్నప్పుడే నీ ద్వారా ఏమవుతుందయ్యా అంటే క్రీస్తును కనపరిచే వ్యక్తులుగా మనం మారుతాం. ఇప్పుడు ఈ రక్షణలో మనం ఎదగబడాలి అని అంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. మొదటిగా చెప్పాను, మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటే అభివృద్ధి కలుగుతుంది. మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటే ఒక రక్షణ భాగ్యం కలుగుతుంది. అర్థమవుతుందండి? మన కుటుంబం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉంటే రక్షణ కలుగుతుందండి. అందుకే దావీదు అన్న మాట ఏంటో చెప్పినా, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించయ్యా. ఆయన కుటుంబంలో ఉంటే ఏమండి, ఆయన సన్నిధిలో మన కుటుంబం ఉండగలిగితే ఆ రక్షణ ప్రాకారాన్ని నీకు ఉంచగలుగుతాడు. ఆ రక్షణ కోటలో నువ్వు ఉండగలుగుతావు. ఆ రక్షణలో మనం దాచబడి ఉండగలుగుతాం. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. చివరి మాట 16వ కీర్తన 11వ వాక్యం. 16వ కీర్తన 11వ వాక్యం చదవండి, అందరూ తీయండి. 16వ కీర్తన 11వ వాక్యం. అమ్మా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చాలండి. ఆయన సన్నిధిలో ఏముందయ్యా అని అంటే నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించయ్యా అనడానికి కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం. సంతోషం ఉంటుంది అండి, లోకంలో కూడా సంతోషం ఉంది, కాదనట్లేదు. అయితే ఈ సంతోషం ఏమవ్వాలి అంటే సంపూర్ణమైన సంతోషం రావాలి. లోకంలో సంతోషం తాత్కాలికమైనది, అది నిలకడగా ఉండేది కాదు. సంపూర్ణమైన సంతోషం కాదు, ఆటపాటలతో కూడిన ద్వారా తద్వారా వచ్చే సంతోషం కాదు ఇది. దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా ప్రభు ఏం చేస్తాడు? మనకు సంపూర్ణ సంతోషం. చెప్పండి, ఎలాంటి సంతోషం అది? అరాకొర సంతోషం కాదు అది, ఏమండి, కేజీ అర కేజీయో కాదు ఇది. సంపూర్ణమైన సంతోషం. నువ్వు ఎంత సంపూర్ణమైన సంతోషం అని అంటే, కొంతమంది చూడండి నవ్వుతుంటారు, నవ్వడం వేరు, కానీ కొంతమంది నవ్వితే ఆనంద బాష్పాలు కూడా ఏడుస్తూ నవ్వుతుంటారు. అందుని బట్టి ఏడుస్తున్నారని కాదు, ఆనంద బాష్పాలు తట్టుకోలేరు, అంత నవ్వు. కారణం ఏంటంటే ఆ నవ్వు ఏమై ఉంది? సంపూర్ణపరచబడి ఉంది. మరి మన జీవితంలో సంపూర్ణ సంతోషం మనకు కావాలి అని అంటే ఎక్కడ ఉండాలి? మనము, మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. నిత్యము నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండగలుగుతుందా అండి? నీ ఒక్కటే వచ్చి నీ భర్త రాకపోతే సంపూర్ణ సంతోషం ఎక్కడ కలుగుతుంది? నీ ఒక్కటే వచ్చి నీ పిల్లలు రాకపోతే సంపూర్ణ సంతోషం ఎలా కలుగుతుంది? ఈ రోజున చాలామంది భర్త వస్తే భార్య రావట్లేదు, భార్య వస్తే పిల్లలు రావట్లేదు, అందరూ వస్తే మందిరం ఉండట్లేదు. ఎందుకంటే మందిరం లేనప్పుడే వస్తారు వాళ్ళు. నీ కుటుంబం నిత్యం దేవుని సన్నిధిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబం నిత్యము సంపూర్ణ సంతోషం కలిగి ఉండాలండి. ఈ సంపూర్ణ సంతోషం కలగడం చూడండి, మీరు వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి అంటే సామెత గ్రంథంలో రాయబడి ఉంది, వారి ముఖములు తేజరిల్లును అని రాయబడింది. ఎలా ఉంటుందంట? చెప్పండి, ఎలా ఉంటుంది? కొంతమంది చూడండి, మీరేం చెప్పలేదు, మీకు ఏదైనా జ్వరం ఉన్నా, లేకపోతే ఏదైనా అనారోగ్యం ఉన్నా, ఏదైనా బాధ ఉన్నా, అంటా ఉండండి. శోభక్కగా చూసిందనుకో, వెంటనే ఏమంటుంది? నీలో జ్వరం ఉంది, చూస్తానని చెప్తుంది. నువ్వు నీళ్లు తక్కువ తాగుతున్నావు, నువ్వు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలా, ఇంటికాడికి వస్తే సెలైన్ పెడుతుంది అంటది అక్క. ఏం చేయదు, ఆ ముఖాన్ని చూస్తాను చెప్పేస్తుంది. కారణం ఏంటి? సంతోషం లేదు ఆ ముఖంలో. ఏముంది? నీరసంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా బస్టాండ్లో బ్యాగులు కడుగునేసి డబ్బులు ఎవరు ఇస్తారా స్వామి అని కూర్చొని ఉంటారు. అట్టుంటాం బాగలేనప్పుడు. అప్పుడు వెంటనే గుర్తుపడేస్తుంది అక్క. అదే సంతోషం కలిగినవాడు చూడండి ఎట్టుంటాడు, ఆడు ముఖం తేజరెళ్ళుతుంది. ఏంటక్క నవ్వుతున్నావు, ఏంది సంతోషం? తెచ్చినాడు అన్న కూర వేసి
తెచ్చినాడయ్యా, అంత కూర సంగడి కూడా చేసుకున్నాం. ఏడేముందయ్యా, సాంబారే కదా, పచ్చడి అయ్యో అంతే. కానీ ఈ మధ్య నెలలో మొదటి ఆదివారం కూడా ఏం సిగ్నేం అనుకోవట్లేదు. జీవితంలో మర్చిపోయినట్టుందా? పదం ఇంటికి పదం వేసేద్దాం, అక్కడ ఉండదు. అయ్యో వచ్చినావా, తెచ్చారా, వేసేయి కూరని. అంత సంగడి ముద్ద వేసుకొని తింటాం, అది సంతోషం కొంతమందికి. ఈ సంతోషం కాదు ఏసై కోరుకునేది. నా ఏసై కోరుకుంటుంది ఏంటో చెప్పనా? దేవుని సన్నిధికి వస్తే సంపూర్ణ సంతోషం అంట. కొడతా చెప్పలు గట్టిగా. నా ఏసై మీకు అలాగే అనుగ్రహించును గాక. సంపూర్ణమైన సంతోషం, అంతే కదా రత్నక? కొడుకు బెంగళూరులో ఉండి ఆదివారం ఫోన్ చేసి, అమ్మా ఈరోజు చర్చికి పోయినానమ్మా అని అంటే ఎట్టుంటుందాక? అబ్బా ఇంకా అక్క రాత్రికి అన్నం కూడా తిందా. ఈరోజు మీ నాయన కూడా పోయినాడరా చర్చికి, వాక్యం చెప్పొచ్చాడు, నేను కూడా బలి చెప్పాడరా వాక్యం. అబ్బా సంతోషం, ఇంకా ఆకలి కూడా అనిపించదు. ఎప్పుడు ఇది సంపూర్ణ సంతోషం దేవుడి మందిరంలో ఉందండి. మనం అనుకుంటున్నాం లోకంలో ఉందిలే, ఎక్కడో ఉందిలే. ఈరోజు చాలామంది ఆదివారం రోజు మందిరానికి రాకుండా పార్కులు వెంట, ఏమండి సినిమాలు వెంట, లోకం వెంట తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదో సంతోషాన్ని కూడబెట్టుకోవాలని, సంతోషాన్ని తెచ్చుకోవాలని, సంతోషానికి బానిసలు అవ్వాలని. కానీ యేసయ్య అంటారు సంతోషం ఎక్కడుందంటే సంపూర్ణ సంతోషం ఆయన మందిరంలో ఉందని గ్రహించలేకపోతున్నారండి జనాలు. ఆయన మందిరంలో సంపూర్ణ సంతోషం ఉందండి, ఆయన మందిరంలో ఆనందం ఉందండి. ఆ సంతోషం నువ్వు పొందుకోగలిగితే సంతోషం కలిగిన వారి ముఖాలు ఎలా ఉంటాయి? తేజరెళ్ళతాయి. బాగా చూస్తానే అంత కళగా కనబడతారు. అనారోగ్యం ఉన్నా, బాధలున్నా, శ్రమలున్నా హృదయం సంతోషంతో నింపబడితే ఎలా ఉంటుంది? చెప్పండి ఎలా ఉంటుంది? సంతోషంగా మార్చబడుతుంటారు. అయ్యా ఎక్కడయ్యా పాస్టర్ గారు సంతోషం? లోకంలో ఉన్నారేమో అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ ఆనందంగానే బ్రతుకుతున్నారు. మమ్మల్ని ఏడిపించి మన ఆత్మీయులు మనం అదే అనుకునేది. నేను దేవుడి మందిరానికి వస్తూ కూడా, దేవుని సన్నిధికి వస్తూ కూడా నేను ఆనందంగా బ్రతకట్లేదే. వాళ్ళు వీళ్ళు ఏదో ఒక మాట అంటూ ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఏదో ఒక రాయి వేస్తూ ఉన్నారు నా మీద, నన్ను బాధ కలగజేస్తూ వాళ్ళు ఏమవుతున్నారు? సంతోషంగా ఉంటున్నారే అని అంటే వాక్యం ఏముంటుందో చెప్పనా? చదవండి, యోహాను సువార్త 16:20 చదవండి. మన జీవితంలో ఇదే మనం అనుకుంటుండేది. ఈ రోజు దాకా అందరూ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. యోహాను సువార్త 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషిస్తుంది. లోకానికి ఉన్న అలవాటు అదే, మనల్ని బాధ పెట్టి వాళ్ళు సంతోషపడుతుంటారు. కొంతమంది ఉంటారు ఆ ఇంటికి గొడవలు పెట్టి కూర్చొని ఏమంటే అప్ప అట్లా నవ్వుతారండి. కొంతమందికి అదేదో పైసేసికి ఆనందం అది అంటారు చూసారన్నా, అదే వాళ్ళకి వీళ్ళు గొడవలు పెట్టేస్తారు. ఏమకా రోజుమేరక నీకు ఆయమ్మ గొడవలు పెడతారు, పెట్టే వాళ్ళకి అమ్ముకుంటారు. ఆ కిటికీ కాడికి వచ్చేది రోజుమేర తిట్టుందా, తిడుతుందా, సాయక్క తిడుతుందా, అబ్బా తిట్టుకొని అది గెలిచే మనమే వీన్ అంటుంటారు అనుకొని. ఆ తర్వాత వాక్యం ఉంది చూడు, అది చదవండి. ఇప్పుడు భలే ఉంటుంది, చదవండి. మీరు దిక్కింతురు కానీ మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్తున్నా. అది లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? మనల్ని దుఃఖ పెట్టి వాళ్ళు సంతోషిస్తారు. కానీ వాక్యం ఏముంటుంది? మీరు దుఃఖపడతారు, మీరు ప్రలాపిస్తారు, బాధపడద్దు. మీ దుఃఖము సంతోషం అయ్యేటట్లుగా నేను చేయబోతూ ఉన్నాను. ఆమేన్. ఎవడండి మనల్ని దుఃఖపెట్టి బాధ పెట్టి ఎన్ని మాటలైనా మాట్లాడండి? ఏమండి మందిరానికి వచ్చే వాళ్ళని, సంఘానికి వచ్చే వాళ్ళని, లేకపోతే క్రైస్తవ్యంలో నడిపించబడుతున్న సేవకుడిని, విశ్వాసుల్ని ఎంతమంది ఎన్ని దోషణ మాటలు మాట్లాడుకొని ఆనందించని, ఏమండి ఎగరనే ఇబ్బంది లేదు. ఒకవేళ నీకు అది దుఃఖాన్ని కలగజేస్తుందా? వాక్యం ఏమంటుందో తెలుసా? మీరు దుఃఖపడతారు, ప్రలాపిస్తారు, కానీ ఏం చేస్తుంది? అది చివరికి నీకు సంతోషాన్నే కలగజేస్తుంది. ఆమేన్. అదేనండి క్రైస్తవ్యాన్ని ఈ రోజున అణచేస్తున్నాం, క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నాం. మేమే వచ్చాం, మేము చర్చిలు లేకుండా చేస్తాం, లేపేయి. నువ్వు ఎంత లేపుతావు అంత ప్రబలం అవుతూ ఉంటుంది. ఆమేన్. అండి ఎంత తొక్కుతామో అంత లేస్తూ ఉంటుంది క్రైస్తవ్యం అనేది. ఇది ఈ రోజు ఆగిపోయేది కాదు. ఎప్పుడో ఏమండి యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల నుంచి యేసయ్యని చంపాలనుకున్నారు. కానీ చంపగలిగారా? ఆయన చంపారు అని అనుకున్నారు. తద్వారా లోకానికి ఏమొచ్చింది? రక్షణ భాగ్యం కలిగింది. అంతటితో ఆగింది ఆ పరిచర్య.
శిష్యులందరూ చెల్లాచెదురైపోయారు, ఇంకా క్రైస్తవ్యమే లేదు, అందరూ గాలి కొట్టుకొని వెళ్ళిపోయారు. కాదు 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 వాళ్ళందరి ద్వారానే ప్రపంచాన్ని యేసయ్య కదిలించాడు. ఆమేన్. ఏమండి, వారందరి ద్వారా ప్రపంచాన్ని కదిలించాడు. స్వార్థను వెదజల్లుతూ ఉన్నారు. ఈ రోజున మన జీవితంలోనండి మనల్ని బాధ పెట్టేవారు అనేక మంది వస్తుంటారు. మనల్ని కృంగదీసేవాళ్ళు మన పరిచర్య ఎదుగుతున్నప్పుడు, లేకపోతే వాక్యంలో మనం అంతకంతకు ఏదో కొద్దో గొప్పగా ఎదుగుతున్నాం అనేటప్పుడు ఎన్నో మంది మన మీద అపనిందలు వేస్తారు. ఎంపీలపై గారు వేస్తారా లేదా? ఎందుకని? మనం ఏడొస్తుంటే నవ్వడానికి, మనం బాధపడుతుంటే వాళ్ళు కూర్చొని నవ్వుతా ఉండడానికి. కాంతమ్మ తల్లి బాధపడబాక, వాళ్ళు సంతోషిస్తారు. కానీ యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? నీ దుఃఖాన్ని కొట్టివేసి నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. ఆమేన్. ఎప్పుడు? నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవుని మందిరానికి రాగలిగితే. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎక్కడికి వచ్చిందో తెలుసా? అన్నమ్మ తల్లి హాస్పిటల్కి పోలా. ఎవరో మందు ఇస్తారంట, అక్కడ మందు ఇస్తారంట, ఇక్కడ మందు ఇస్తారా, పాలా ఆమె ఎక్కడికి వచ్చిందో చెప్పిన వాక్యంలో రాయబడింది, దేవుని సన్నిధిలోనికి పరిగెత్తుకుంటూ వచ్చిందంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, 2వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, సమూయేలు 1వ గ్రంథంలో, ఆమె హృదయం ఏమైపోయిందంటే సంపూర్ణ సంతోషం కలిగిందంట. ఆమేన్. ఎలాంటి సంతోషం? సంపూర్ణ సంతోషం హృదయంలో కలిగింది. ఎక్కడికి వస్తే? నెల్లూరుకి వెళ్తేనా, బెంగళూరుకి వెళ్తేనా, ఎక్కడికి? దేవుడి సన్నిధికి వస్తే, దేవుడి మందిరానికి వస్తే సంతోషం ఉంటుంది. మీరు చూడండి, ఆదివారం అయితేనే వస్తారు మన ఇంటికి బంధువులు. సరే, బంధువులు వచ్చినారని మనకేమైనా సంతోషం కలుగుతుందంటే కలుగుతుందక్క. వాళ్ళకి వండి పెట్టాలా, వాళ్ళకి కూర తేవాలా, చికెన్ తేవాలా, కడగాల, వండాలా, చెమట ఆంధ్ర స్వామి అనిపిస్తుంది. మందిరానికి పోదాం అనుకుంటే పేరు నాశనం, ఏందో ఈరోజే తగలబడింది నాకు, అబ్బా అనిపిస్తుంది. అండి అప్పుడప్పుడు కలగ చేస్తాడు సాతాను గాడికి, ఏం పని బాట ఉండదు. ఆదివారం మందిరానికి పడకుండా ఆపేస్తాడు. ఈసారి మీ ఇంటికి ఏమైనా బంధువులు వస్తే మందిరానికి లాక్కోరండి. ఈరోజు మేము గ్యాస్ ఆపేసి ఉన్నాము ఏమండి, ఈరోజు గ్యాస్ ముట్టించము, అంత మందిరంలోనే ఉంటుందని తీసుకోరండి. ఈసారి ఎవరైనా మందిరానికి వస్తే, ఇంటికి వస్తే ఏమండి, ఏం చదక ఎవరైనా వస్తే లాక్కొని వచ్చి ఎందుకు కష్టపడతాం, మందిరంలోనే తినిపోతారు. ఎందుకంటే మందిరంలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉందండి. అదే వాక్యం ఉంటుంది. అన్నమ్మ మందిరానికి వెళ్ళిందంటే కారణం ఏంటంటే ఆయన మందిరంలో సంతోషం ఉందయ్యా. మనం ఎప్పుడు సంతోషపడాలో చెప్పినా ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మనం ఎప్పుడు సంతోషపడాలి అని అంటే ఏమండి, ఈ లోకంలో ఏదో సంపాదిస్తున్నామో, ఏదో దాచుకున్నామో, లేకపోతే ఏదేదో కలుగుతుందో దాని ద్వారా సంతోషం కాదు. ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వాక్యం. ఎప్పుడు మనం సంతోషపడాలి, దేని ద్వారా సంతోషపడాలి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 10:20 యేసయ్య అంటారు ఆ మాట. చదవండి. దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, దయ్యాలు విడుదలయ్యాయి, దీని గురించి మీరు సంతోషపడబాకండి. మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నదని మీరు సంతోషించండి. మీకు అర్థమైందండి నా మాట? మన పేర్లు ఎక్కడ రాయబడి ఉండాలని సంతోషపడాలి? సచివాలయంలా? ఎక్కడ 50 సంవత్సరాలు పింఛను వస్తుందని రాసుకునేవే, ఇది కాదు సంతోషం. ఏది సంతోషం? ఇస్తున్నారక్క 50 సంవత్సరాలు? ఓకే అయిందా? కాలేదు ఇంకా, కంగారు పడబాకండి, వస్తుందిలే. ఇది కాదు సంతోషం. ఎక్కడ రాయబడాలి మన పేరు? జీవగ్రంథంలో పరలోకంలో రాయబడి ఉందని సంతోషపడాలి. ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ మన జీవిత శైలి అండి. ఇది ఒక చక్రం. కష్టాలు, శోధనలు, శ్రమలు వస్తూనే ఉంటాయి, రోగాలన్నీ వస్తూనే ఉంటాయి. మనకి కాకపోతే ఎవరికి వస్తాయి అండి? దీని గురించి బాధపడబాకండి. దేని గురించి సంతోషపడాలి తెలుసా? మన పేరు ఎక్కడ రాయబడి ఉండాలని చెప్పండి. ఎక్కడ రాయబడి ఉండాలా? పరలోకంలో నా పేరు రాయబడి ఉంది, అక్కడ నా పేరు లెక్కించబడింది, అక్కడికి నేను చేర్చబడతాను. అది గుర్తుంచుకోండి. ఆధార్ కార్డులో ఉందా, రేషన్ కార్డులో ఉందా, లేకపోతే పింఛన్ ఇచ్చే దాంట్లో నా పేరు ఉందా లేదా చెక్ చెయ్యి, అది అడగండి. అటని చెప్పి మానేయబాకండి. దాని గురించి నేను చెప్పేది. వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన పేరు ఎక్కడ ఉండాలా? ఆయన జీవగ్రంథంలో ఉన్నది
ఉన్నదని మనం సంతోషపడాలి, అందును బట్టి మనం ఆనందించాలి. అందుకనే దావీదు అంటారు, అయ్యా నిత్యము నా కుటుంబం ఎక్కడుండాలి? నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించయ్యా. నా కుటుంబాన్ని అలాగ దీవించు ప్రభువా. నీ బిడ్డలు ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, లేకపోతే అమెరికాలో ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి, నీ బిడ్డలకు ఒకటే చెప్పు, రై నాయనా ఎంత సంపాదిస్తూ ఉన్నా ఆదివారం నీకు ఎన్ని ఉన్నా సరే నువ్వేం చేయాలా? ఏమండి ఏం చేయాలా? చర్చికి పోవాలా? నీ సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన మందిరంలో ఉండాలి. ఇది చెప్పాలి మన బిడ్డలకి. రాయ్ నేను మందిరానికి వెళ్తున్నాను, నువ్వు కూడా మందిరానికి వెళ్ళు, ఏదో ఒకటి చూసుకొని ఒక నలుగురిని కలుపుకొని వెళ్ళు. ఇది చెప్పాలండి మన బిడ్డలకి. అడుగుదామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి ఈ రోజున. ప్రభువా నిత్యము, ఆదివారం ఒక్కటే కాదక్క, ఆదివారం ఒక్కటే కాదు, ప్రతి నిత్యము ఎక్కడ ఉండాలి మనం? దేవుని సన్నిధిలోనే ఉండినట్లుగా ప్రభు అలాగున మన కుటుంబాల్ని, మన బిడ్డలను నిత్యము ఆశీర్వదించునుగాక. అలాగున మన కుటుంబాల్ని ప్రభు దీవించునుగాక. ఈ మాటలు ప్రభు మన వెనికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.